కు స్తుతి స్తోత్రములు మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకును ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మనమందరము క్షేమముతో ఆరోగ్యముతో సజీవులముగా ఉండి మన సజీవుడైన దేవుణ్ణి సన్నుతించి స్తుతించి ఆరాధించి ఘనపరచి కొనియాడి ఆయనకే సకల మహిమ ఘనత ప్రభావములు చెల్లించగలిగే కృతజ్ఞతా స్థితిలో మనందరి జీవితములను పరిశుద్ధాత్మదేవుడు భద్రపరిచినందుకు కాపాడినందుకు త్రిత్వమయ్యున్న దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మనమందరము ప్రపంచంలో ఆయా స్థలాల్లో ఉన్నప్పుడు ఈ భయంకరమైన పరిస్థితుల గుండా మనం వెళ్లకుండా యేసు రక్తపు కంచె మన చుట్టూ వేసి ప్రభు మనల్ని ఈనాటి వరకు కాపాడినందుకై ఆయనకు స్తుతి కలుగునుగాక. ఆయన స్వస్థత మన బ్రతుకుల మీద కొనసాగునుగాక. ప్రియులరా, మనం మళ్ళీ దేవుని వాక్యములోనికి ప్రవేశిద్దాం. మనము ప్రకటన గ్రంథంలోని అంశములను పరిశోధిస్తున్నాం. అందులో భాగంగా ఈ ప్రకటన గ్రంథము ముఖ్యంగా తన దాసుల కొరకే వ్రాయించాడు అని మొదటి అధ్యాయం మొదటి వచనం చెప్పింది. అలాగే మూడవ వచనం త్వరలో సంభవించబోతున్న సంగతులను తెలియజేస్తుంది. అలాగున్న ప్రియులరా, ఈ ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యేకత మొదటిగా తన దాసులకు ఇస్తున్న ప్రత్యక్షత, రెండవదిగా త్వరలో సంభవించబోతున్న సంగతులను తెలుపుతున్న గ్రంథం. మీరు గమనిస్తే దానియేలు గ్రంథంలో దానియేలుకు కూడా ప్రత్యక్షపరిచాడు. కానీ దానియేలుకు అర్థం కాకపోతే అన్నాడు, ఈ సంగతులను ముద్రించేసేయి అన్నాడు, సీల్ వేసేయి అన్నాడు. సీల్ వేయడం అంటే అర్థం ఏంటంటే అవి ఇప్పుడే విప్పొద్దు, అవి విప్పబడవలసిన సమయం ఒకటి ఉంది అని అర్థం అన్నమాట. అలాగున ప్రవచనములకు సీల్ వేయబడింది. ఇక ఆ ప్రవచనములలో సీల్ వేయబడిన వాటిలో 7 సంఘాల సంగతి కూడా ఉంది. 7 సంఘాలంటే మనం ఏమనుకున్నాం? 7 సంఘములు. ఆ 7 అక్షరార్థంగా ఉన్న సంఘాలలో ఉన్న సంభవాలు. రెండవది సార్వత్రిక సంఘానికి కూడా జరగబోతున్న సంభవాలు అని మనం కదండి. సార్వత్రిక సంఘానికి కూడా ఉండబోతున్న పరిస్థితులు అని. మూడవదిగా ఇండివిజువల్ బిలీవర్గా వ్యక్తిగతమైన విశ్వాసుల జీవితంలో కూడా ఈ 7 సంఘములలో జరిగిన సంభవాలు జరుగుతాయి ఆధ్యాత్మికంగా. సో వాటిలో నుండి ఆ సంఘాలు ఏ విధంగా మారు మనసు పొందాలో అలాగే మనము పొందాలి. ఇవి తన దాసులకు ప్రత్యక్షతనిస్తున్నాడు. అంటే he wants to reveal to the church, not to the Gentile people. లోకస్తులకు ఇవి ప్రత్యక్షపరచడానికి కాదు, తన దాసులకు, తన సంఘానికి అని అర్థం. అలాగే ఈ 7 సంఘములు సార్వత్రిక సంఘం యొక్క 7 అంతస్తులు అని మనం చూసాం. ఇక ప్రకటన గ్రంథాన్ని మనము మరొక కోణంలో చూస్తే బైబిల్ గ్రంథంలో ఆది కాండము మొదలుకొని ప్రవచించబడిన ప్రవచనాలన్నిటి యొక్క నెరవేర్పు, ముగింపు ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత. ఇంతకుముందు చెప్పినట్టుగా దానియేలు దర్శనములైతే చూశాడు, కానీ వాటిలో కొన్నింటి యొక్క అర్థాన్ని అర్థం చేసుకోలేకపోయి బాధపడుతున్నప్పుడు, నీవేం బాధపడొద్దు, అవి ముద్రించేసేయి అన్నాడు. అవి అంత్యకాలము వరకు ముద్రించు అని చెప్పాడు. మరి అంత్యకాలం వరకు సీల్ వేయబడితే విప్పబడేది ఎప్పుడు? ఈ ప్రకటన గ్రంథ ఆధారంగా విప్పబడుతూ ఉన్నాయన్నమాట. అలాగున ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్న ప్రవచనాలు ఎక్కువ పాత నిబంధనలో ప్రవచించబడినవే, ముగించబడనివి,
ఇక్కడ మనం ముగించబడడం అనేది చూస్తుంటాం. అలాగన బబులోను గురించి ఆదికాండం 10వ అధ్యాయంలో ఉంది. ఇక్కడ మహాబబులోను గురించి 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం 17, 18లో ఉంది. అక్కడ మహాబబులోను ఎలా ప్రారంభమైందో ఉంది. ఇక్కడ మహాబబులోను ఎలా ముగించబడుతుందో ఉంది. అలాగే ఇశ్రాయేలీల యొక్క ఈ యొక్క 12 గోత్రముల గురించి యెహెజ్కేలులో చెప్పాడు. 12 గుమ్మముల గురించి. అలాగే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఆ 12 గుమ్మములు ఎవరో, 12 పునాదులు ఏమిటో మనకు తెర తీస్తుంది ఈ ప్రకటన గ్రంథం. అలాగున దానియేలులోను, ఆది కాండములోను, యెహెజ్కేలులోను ఇలాగున పాత నిబంధనలో అన్నీ ఏవైతే నెరవేర్చబడకుండా మర్మముగా ఉన్నాయో వాటన్నిటినీ నెరవేర్పును చూపిస్తుంది ప్రకటన గ్రంథం. ఇక యేసు ప్రభు మొదటి అధ్యాయంలో దీపస్తంభములు, 7 దీపస్తంభముల మధ్య నడుస్తున్నాడు అని చెప్పాడు. దీపస్తంభము యొక్క భాగాలను చూస్తే 3 విభిన్నమైన భాగాలుగా ఉంటుంది. అవి ఏమిటంటే ఈ క్రింద ఉన్న దిమ్మె, మధ్యలోని కాండము, 7 కొమ్మలు కలిగిందిగా. దిమ్మె, కాండము, 7 కొమ్మలు 3 విభాగాలుగా ఉంది అది. అలాగన ఈ 3 విభాగాలు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురిని సూచిస్తూ ఉందన్నమాట. అలాగన ఈ దీపస్తంభము త్రిత్వమైన దేవుడిని సూచిస్తుంది. ఈ దీపస్తంభము సంఘమును సూచిస్తుంది మళ్ళీ. అలాగున ప్రియులరా, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడే కాకుండా ఈ సంఘములోని విశ్వాసి యొక్క 3 భాగాలు. విశ్వాసి కూడా త్రిత్వమై ఉన్నాడు. దేహము, ప్రాణము, ఆత్మ. తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. అలాగున త్రిత్వమయ్యున్న మానవుడు కూడా దీపస్తంభము, త్రిత్వమైన దేవుడు కూడా దీపస్తంభంగా చూపించబడుతూ ఉన్నాడు. ప్రియులరా, ఇలాగున దీపస్తంభముల మధ్య నడుస్తూ ఉన్నాడు అనే మాట ప్రకటన గ్రంథంలో ఉంది. అసలు ఈ దీపస్తంభం ఎక్కడ కనబడుతుంది మనకు? నిర్గమకాండము 25వ అధ్యాయములో కనబడుతుంది. అది 7 వెలుగుతున్న దీపములతో ఒకే దీపస్తంభము, కానీ 7 దీపస్తంభములతో ముగుస్తుంది. దిమ్మె దగ్గర 1గా ప్రారంభమై 7గా ముగుస్తుంది. అది నిర్గమకాండములో 25వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారమును నిర్మించమన్నట్టులో ఆ ప్రత్యక్ష గుడారం ఏ ఏ భాగాలతో ఉండాలో చెబుతూ దీపస్తంభము ఇలా ఉండాలి, బంగారముతో చేయబడి. బంగారము దైవిక లక్షణములకు ముంగుర్తని మనం చూస్తున్నాం కదండి. అలాగున ఆ దీపస్తంభము జకరియా గ్రంథంలోనికి వచ్చేసరికి 3వ అధ్యాయము 9వ వచనం, 4వ అధ్యాయము 10వ వచనం. జకరియా గ్రంథంలోనికి వచ్చేసరికి ఆ యొక్క దీపస్తంభములోని 7 దీపములు దేవుని 7 కన్నులు అని వ్రాయబడి ఉందన్నమాట. దీపస్తంభము 7 కన్నులుగా ఉన్నది. సో 7 దీపములు = 7 కన్నులయ్యాయి. జకర్యాలోనికి వచ్చేసరికి నిర్గమలో వెలుగుతున్న దీపస్తంభములు, జకర్యాలో అవి దేవుని 7 కన్నులు. ప్రకటన 2వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఆ 7 కన్నులు దేవుని 7 ఆత్మలు అని చూస్తున్నాం. సో నిర్గమలో ప్రారంభమైన దీపస్తంభములో ఉన్న రహస్యము ప్రకటనలో విప్పబడుతుంది. ఏమిటది? ఆ 7 కన్నులే దేవుని 7 ఆత్మలు, అంటే సంపూర్ణమైన దేవుని ఆత్మ ఈ యొక్క దీపస్తంభాన్ని చూపిస్తుంది. ప్రియులారా, ప్రత్యక్ష గుడారంలో ఆధ్యాత్మికంగా ఈనాడు సంఘము నేర్చుకోవలసిన విస్తారమైన పాఠములున్నాయి. ఆ మాటకొస్తే ప్రత్యక్ష గుడారము
బైబిలు గ్రంథములోని 66 గ్రంథాల సారమును తెలుపుతుంది. ప్రత్యక్ష గుడారాన్ని మనం ధ్యానించడం మొదలు పెడితే కనీసం ఒక 3 నుండి 4 నెలల టైం పడుతుంది ప్రతిరోజు ధ్యానం చేస్తూ వెళ్తే. పైగా బైబిల్ గ్రంథంలోని అన్ని గ్రంథాల సారం ప్రత్యక్ష గుడారంలో మనం చూడగలుగుతాం. అందుకే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనంలో అన్నాడు, ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది అన్నాడనమాట. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది అంటే ద టాబర్నాకిల్ రిప్రజెంట్స్ ద ప్రెజెంట్ డే చర్చ్, సంఘమునకు ముంగుర్తు. అలాగే దీపస్తంభము కూడా అందులోని పాఠాలని మనం చూస్తే అది బంగారంతో చేయబడింది. అది సహవాసమును చూపిస్తుంది. అందరము మధ్యలో ఉన్న యేసుక్రీస్తుకు అంటు కట్టబడి వెలుగుతూ ఉన్న స్థితిని చూపిస్తుంది. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో మాత్రం దీపస్తంభం దేవుని 7 ఆత్మలు అనగా అంతటా సంచరిస్తున్న దేవుని 7 ఆత్మలను మనకు చూపిస్తుంది. ఈ యొక్క 2-3 అధ్యాయాల్లో 7 స్థలాల్లో ఉన్న సంఘాలను చూపించి అది సూచనగా ఉంచాడు. ఏమిటి సూచన అంటే సార్వత్రిక సంఘానికి అలాగే విశ్వాసికి సూచనగా దేవుడు చూపించాడు. ఇలాగున నిన్నటి దినమున మనము 7 సంఘాల పరిస్థితులు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 7 సంఘాల పరిస్థితులు ఆధ్యాత్మికంగా మనకు ముంగుర్తుగా ఉన్నాయని, తన దాసులకు ప్రత్యక్షతనివ్వడానికే దేవుడు వాటిని జరిగించాడు. ఇప్పుడు మనము ఇక 7 ముద్రల సంభవాలను ఈ దినమున ప్రాముఖ్యంగా చూడబోతున్నాం. 7 ముద్రల సంభవాలు అనగా 7 ముద్రలు విప్పబడుతూ ఉండగా జరిగే సంఘటనలను మనం చూడబోతున్నాం. అయితే ఈ యొక్క యోహానును పత్మసు ద్వీపంలో చెరగా వేయబడి మానవ రహిత ద్వీపంలో ఒంటరిగా పడవేయబడినప్పుడు దేవుడే ఆయనను పిలుస్తున్నాడు. యోహాను, నీవు ఇక్కడికి ఎక్కి రమ్ము అన్నాడు. జాగ్రత్తగా వినండి. ఇక్కడికి ఎక్కి రమ్ము అనే మాటను చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. చాలామంది బైబిల్ పండితులు బోధకులు ఏమని బోధ చేశారంటే, ఈ 4వ అధ్యాయంలో ఇక్కడికి ఎక్కి రమ్మన్నాడు కదా, సో సంఘం ఎత్తబడేది అప్పుడే అంటూ వాళ్ళు దాన్ని ఇక్కడికి ఎక్కి రమ్మన్నాడు కాబట్టి సంఘము ఇక ఎక్కి వెళ్ళిపోతుంది అంటూ వ్యాఖ్యానం చేశారు. ఇక్కడికి ఎక్కు రమ్ము అన్నది సంఘమును కాదు, అపోస్తలుడైన యోహానును. అక్కడికి ఎక్కి రమ్మన్నది ఎందుకు? ఇక మీదట జరగవలసిన సంగతులు నీకు చెప్పాలి, చూపించాలి, రా అన్నాడు. రండి అనలేదు, రమ్ము అన్నాడు. కాబట్టి ప్రియులరా, 4వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడికి ఎక్కి రమ్మన్నది అది సంఘం యొక్క ఎత్తబడుటకు సంబంధించింది కాదు. సంఘం పైకి ఎత్తబడితే ఇక మీదట జరిగే సంగతులను అక్కడ చూపిస్తాడా? కాదు కదా. అక్కడ జరిగేది పెళ్లి, విందు, తీర్పు, బహుమానములు. మరి ఈ యోహానును పిలుస్తున్నది ప్రత్యేకమైన పని కొరకు. దేని కొరకంటే ఇక మీదట జరగవలసిన సంగతులను నీకు చూపిస్తాను. దానికి ముందు ఏం చేశాడు? 2-3 అధ్యాయాల్లో సంఘమునకు జరగవలసిన సంగతులను చెప్పాడు. సంఘము చక్కగా నిలవబడినప్పుడు ఇక మీదట జరగవలసిన సంగతులను తన దాసులకు దేవుడు చూపిస్తూ ఉంటాడనమాట. అలాగున ప్రియులరా, 4వ అధ్యాయము 1వ వచనంలో యోహానును రమ్మన్నది అది సంఘమును రమ్మనుట అనేది బుద్ధిహీనమైన వాదన. కాబట్టి ఈ యొక్క శ్రమలకు ముందు సంఘం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎత్తబడదు. ఎత్తబడుతుందనడానికి లేఖనాధారాలు ఒప్పుకోవు. కానీ చాలామందికి శ్రమ గుండా వెళ్ళడం ఇష్టం లేదు. అలాగున మల్లెపూల్లో నడుస్తున్నట్టు ఉండాలి క్రైస్తవ భక్తి జీవితం అంటే, అది అనుకుంటున్నారు. కానీ అపోస్తలులు
నూతనంగా నమ్మిన శిష్యులకు చెబుతూ అన్నారు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి సుమా అని చెప్పారు. అంటే శ్రమ అనున్నది లేకుండా దేవుని రాజ్య వారసత్వము మనకు లేదు. అందుచేత వాటిని తప్పించుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఎప్పుడు ఎక్కి వెళ్ళిపోదామా అని చూస్తూ చూస్తూ ఉంటే వాళ్ళకి ఈ వచనం దొరికింది, ఇక్కడికి ఎక్కిరమ్ము అని. ఇక చంకలు గుద్దుకుంటూ, అమ్మయ్య, శ్రమలకు ముందే ఇక్కడికి ఎక్కిరమ్మన్నాడు కదా యోహాను. యోహాను కూడా సంఘమే కదా, కాబట్టి సంఘాన్నే పిలుస్తున్నాడు దేవుడు, కాబట్టి సంఘం అక్కడికి వెళ్ళిపోతుంది అన్నాడు. మీరు గమనిస్తే యోహాను పరలోకమునకు ఆత్మరూపిగా వెళ్ళాడా, శరీరముతో వెళ్ళాడా? పద్మసు ద్వీపములో పడవేయబడ్డాడు ఆయన. ఇప్పుడు అక్కడి నుండి శరీరం నేరుగా పరలోకానికి వెళ్ళిపోయిందా, లేక ఆత్మరూపిగా వెళ్ళాడా? ఆలోచించండి. ఆయన ఎలా వెళ్ళాడో మనం ఆలోచించడానికి పౌలు 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో చెప్పాడు, 14 సంవత్సరముల క్రిందట నేను ఒక మనిషిని ఎరుగుదును, ఆయన 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అక్కడ వచింప శక్యము కాని భాషలతో మనుషులు మాట్లాడడం విన్నాడు. ఆయన శరీరంతో వెళ్ళాడో ఆత్మతో వెళ్ళాడో నాకు తెలియదు అని చెప్పుకొచ్చాడు. ఎవరు ఆ మనుషుడు? పౌలే. ఆయన ఆత్మరూపిగా వెళ్ళి అక్కడ చూసి, పరదేశంలో చూసి, మళ్ళీ వచ్చి శరీరంలో ఆయన సేవ జరిగిస్తూ ఉన్నాడు. అంటే పౌలు ఒకసారి 3వ ఆకాశానికి ఎక్కిపోయాడంటే మళ్ళీ దిగి రాలేదని అర్థమా? అట్నుండి అటే వెళ్ళిపోయాడని అర్థమా? కాదు. కొరింథీ పత్రిక రాసిన తర్వాత ఆయన మళ్ళీ ఇంకా ఎంతో సేవను జరిగించాడు. అలాగే యోహానును కూడా అక్కడ ప్రత్యేకమైన పరిస్థితులను చూపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి వచ్చేసేయి, ఇక్కడ పరలోకంలో జరిగే సంగతుల్ని కొన్ని చూపించాలి అంటూ పిలిచాడనమాట. అలాగున పౌలు ఏ విధంగా 3వ ఆకాశమునకు ఆత్మతో వెళ్ళి మళ్ళీ వచ్చి దేహంలో ఆయన ఆత్మ దూరి ఆయన మామూలు మనిషిగా సేవ చేశాడు. ఇలాంటి పరిస్థితి ఒకనాడు ఎలీషాకు కూడా జరిగింది. ఎలీషా ప్రవక్తకు. ఆ గెహాజీ అన్నతడు వాడు లంచమును ఆశించి వెళ్తూ ఉండగా, నా మనస్సు నీతో కూడా రాలేదా అని ఎలీషా అన్నాడు గెహాజ్తో. అక్కడ మనస్సు అని వ్రాయబడింది ఎలీషా యొక్క ఆత్మ గురించి. ఎలీషా తన నివాసంలోనే ఉన్నాడు, కానీ అతని ఆత్మ గెహాజీ వెంట వెళ్ళి గెహాజీ నయమాను దగ్గర ఏ విధంగా లంచం తీసుకుంటున్నాడో అతని ఆత్మ చూసి మళ్ళీ వచ్చి ఎలీషా దేహంలో ప్రవేశించాడు. కాబట్టి అది గమనించి చెప్తున్నాడు. ఎగ్జాక్ట్గా అలాగే దేహము ఇక్కడ ఉండగానే ఆత్మతో వెళ్ళి వచ్చాడు పౌలు. వెళ్ళి మళ్ళీ దేహంలో ఆత్మ జాయిన్ అయి అలా కొనసాగింది. అలాగున ఆత్మ వెళ్ళిపోయింది అంటే చచ్చిపోయారా అని మనకు అనిపిస్తుంది. నిజమే, ఆత్మ దేహములో నుండి బయటికి వెళ్ళిందంటే అది మరణమే. కానీ ఆత్మ శరీరము జీవించి ఉండగా, శరీరము శ్వాస తీస్తూ ఉండగా ఆత్మ బయటికి వెళ్ళి బయటి ప్రపంచాన్ని చూసి మళ్ళీ వచ్చిన అనుభవం అటు ఎలీషాకు, ఇటు పౌలుకు, ఇటు యోహానుకు, ముగ్గురికి సంభవించింది. అలాగున ఇక్కడ కూడా యోహాను పద్మసు ద్వీపంలో ఉన్నాడు శరీరంతో. ఆయనేం చనిపోలేదు. ఆయన ఆత్మ మాత్రం పరలోకానికి వెళ్ళింది, పరదైసుకు కాదు. పౌలు పరదైసుకు వెళ్ళొచ్చాడు, కానీ ఈయనను ఆత్మను పరలోకానికి పిలిచాడు. ఎందుకంటే పరలోకానికి దేహముతో ఎక్కిపోయిన వారు ఎవరునూ లేరు ఇప్పటి వరకు. ఎందుకంటే అది 1000 ఏళ్ల పరిపాలన తర్వాతనే పరలోకానికి వెళ్ళాలి అందరూ కూడా దేహములతో, మహిమ దేహాలతో. అలాగున యోహాను కూడా వెళ్ళింది దేహంతో కాదు, ఆయన ఆత్మతో వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అది సంఘం ఎత్తబడుటకు సంబంధించిన విషయం కానే కాదు. యోహాను వెళ్ళి వచ్చిన తర్వాత కదా ఈ గ్రంథం రాసింది. ఈయన ఆ పరలోకానికి వెళ్ళి అటే ఉండిపోతే మరి ప్రకటన గ్రంథాన్ని రాసింది ఎవరు?
ఆ గ్రంథాన్ని పైనుండి పరలోకం నుండి ఏదైనా చెట్లలో ఇసిరేశారా ఎవరైనా? కాదు కదా. పద్మసు ద్వీపంలోనే ఈ గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథాన్ని సంఘానికి అందించాడు. అంటే ఆయన మళ్ళీ వచ్చాడు, చూసినవన్నీ రాసి పెట్టాడు అన్నమాట. సో అలాగున యోహాను ఆత్మ మాత్రమే పరలోకానికి వెళ్ళింది, దేహము వెళ్ళలేదు. ఆత్మ వెళ్ళి అక్కడ జరిగిన సంగతులన్నీ ఆ మర్మగర్భితంగా ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకున్న మర్మగర్భిత విషయాలన్నీ ఆ దానియేలు కాలములో ముద్రించబడ్డాయే ప్రవచనాలు, అవన్నీ విప్పబడి ఆయన చూసి వచ్చి ఈ ప్రకటన గ్రంథంలో రాసేశాడు. అది సంఘానికి అందించాడు. అలాగున ప్రియులరా, ఆయన ఎక్కిరమ్ము అంటే అటే వెళ్ళలేదు, మళ్ళీ వస్తే గ్రంథం రాస్తేనే కదా ప్రకటన మనకుంది. ఎక్కిరమ్ము అని అనగానే అటే వెళ్తే మనకు ప్రకటన గ్రంథం ఉండేదే కాదు. కనుక సంఘానికి ఇక మీదట జరిగే సంగతులను తెలపడానికే యోహాను అను శిష్యుణ్ణి ఆయన పరలోకపు ఆ యొక్క సీన్లోనికి, అసెంబ్లీలోనికి ఈయనను ఆత్మస్వరూపిగా పిలుచుకున్నాడు. ఆ తర్వాత ఆయన అక్కడికి వెళ్ళగానే ఒక మర్మసహితమైన గ్రంథం ఆ దేవాది దేవుని చేతిలో కనబడుతుంది. ఈయన ఆ పరలోకానికి వెళ్ళాడే కానీ ఈయన దృష్టి అంతా ఆ గ్రంథం మీదే ఉంది. అందులో ఏదో ఉంది, అది తెరిచి చదివితే బాగున్నాం. అందులో ఆది కాండం మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు ముద్రించమన్నాడు కదా, ఈ ముద్రించి ఉన్న 7 ముద్రలతో. కాబట్టి ఆ ముద్రించబడింది విప్పబడితే నాకు విశ్వ రహస్యం తెలిసిపోతుంది అన్న కుతూహలంతో, ఆశతో ఆ గ్రంథం వైపు చూస్తున్నాడు. కానీ పరలోకంలో ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు, ఆయన పైగా 4 జీవులు, ఆయనకు ఎదురుగా 24 పెద్దలు, ఆ 24 పెద్దల వెనుక కోటాను కోట్ల కెరూబులు, శరాపులు, మహాదూతలు, దూతలు, ఇంతమంది ఉన్నారు. యోహానేమో ఆశగా చూస్తున్నాడు, ఎవరన్నా గ్రంథాన్ని తొందరగా విప్పితే బాగున్నాం, ఈ ముద్రించబడిన విషయాలన్నీ బయటకు వచ్చేవి అని ఆశతో ఉన్నాడు. కానీ పరలోకమంతా కూడా ఎవ్వరు కూడా యోగ్యులు కనబడట్లేదు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలోనికి రండి. 9-10 వచనాలు కలిసి ఉన్నాయి తెలుగులో. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఆ పెద్దలు 24 పెద్దలు మాట్లాడుతున్నారు. ఆ పెద్దలు గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ఆ పరలోకపు గవినిలోనికి రాగానే ఈ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు నీవే యోగ్యుడవు. ఎందుకని? నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుతూ ఉన్నారన్నమాట. ఆ విధంగా ఈ యొక్క గొర్రెపిల్ల అనబడుతున్న యేసుక్రీస్తు మాత్రమే ఈ మర్మముల గ్రంథమును విప్పడానికి యోగ్యుడట. బికాజ్ he only revealed to the prophets and he sealed it. Now he is the worthy to open this book of seals. అందులో ఉన్న సంఘటనలను ప్రత్యక్షపరచిన వాడు ప్రవక్తలకు ఆయనే. పైగా ఆ గ్రంథాన్ని విప్పడానికి అర్హత ఏమిటి, క్వాలిఫికేషన్ ఏమిటి అంటే he has to shed the blood and redeem the mankind and make them a kingdom to God. అది అయి ఉండాలి అని 24 పెద్దలు చెప్తున్నారు. సో నిన్నటి దినమున నేను చెప్పాను, 24 పెద్దలు విమోచింపబడిన వాళ్ళు కాదు. విమోచించబడిన
వ్యక్తులు వేరుగా ఉన్నారు, విమోచకుడు వేరుగా ఉన్నాడు. ఈ 24 పెద్దలు కూడా వేరుగా ఉన్నారు. సో 24 పెద్దలు ఇశ్రాయేలు కాదు, అపోస్తలు కాదు, విమోచింపబడిన గుంపే కాదు వీళ్ళు. అయితే వాళ్ళు అంటున్నారు, నీవు నీ రక్తం ఇచ్చి మనుషులను విమోచించావు కాబట్టి నీవు అర్హుడవు. దేవుని కొరకు ఒక రాజ్యాన్ని తయారు చేశావు మానవులతో. దట్ ఈస్ ద రీజన్ యూ ఆర్ ద ఓన్లీ క్వాలిఫైడ్ పర్సన్ టు ఓపెన్ ది సేల్స్ అన్నారన్నమాట. సో మనుష్యులను విమోచించగలగవాడే ఆ మర్మ సహితమైన గ్రంథాన్ని విప్పడానికి అర్హుడు. ఎవరున్నారు ప్రపంచంలో మానవ జాతిని విమోచించగలిగిన వారు? మతాలు వచ్చాయి, దేవుళ్ళు, దేవతలు అని తమకు తాము చెప్పుకున్న వాళ్ళు వచ్చారు. మనుషులు, కొందరు మనుషులను దేవుళ్ళను చేసి కూర్చున్నారు. అలాగే దుష్టశక్తులను దేవుళ్ళని ఆరాధించడం జరిగింది. కానీ ఎవరబ్బా ఇన్ని కోట్ల మందిలో మానవుణ్ణి విమోచించడానికి వచ్చిన వారు, మానవుణ్ణి విమోచించిన వారు, ఈ పాప బంధముల నుండి, సంసార బంధనముల నుండి, పాపపు సాగరము నుండి విడిపించిన వారెవరు? ఏమండి, మానవుడు పాపము చేసి పాపపు గోతిలో పడిపోయి కూరుకుపోతున్నాడు దినదినము నరకానికి. దేవుళ్ళు, దేవతలు వచ్చారు, వీడి పరిస్థితి చూశారు. వాళ్ళన్నారు, ఎవడు చేసిన కర్మ వాడనుభవించక తప్పదు ఇలలో నరుడా, నీవు చేసిన కర్మ నీవనుభవించురా, నేనెళ్ళిపోతున్న గురుడా. దిస్ ఈస్ ద వర్షన్ ఆఫ్ గాడెసెస్. దేవతల యొక్క వర్షన్ ఏమిటంటే, నీవు ఏ జన్మలోనో ఏదో కర్మ చేసుకున్నావు, ఈ జన్మలో ఇలాగో పాపపు బ్రతుకుతున్నావు. నీవు చేసుకున్న కర్మ నేను విమోచించలేను నిన్ను. నీవు చేసుకున్న కర్మ నుండి నీవే అనుభవించి బయటికి రావాలి అన్నారు దేవతలు. యేసుక్రీస్తును దేవుడు నరావతారి అయిన వాడు. ఆయన అన్నాడు, పాపులను రక్షించుటకే నేను వచ్చాను, నశించిన దానిని వెదకి రక్షించడానికే నేను వచ్చాను, అపవాది క్రియలను అంతం చేయడానికే నేను వచ్చాను. 1 తిమోతి 1:15 క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ప్రియులారా, విమోచన అనున్నది గ్రంథంలో లేదు, విమోచకుడిలో ఉంది. కానీ చాలామంది బోధకులు ఈ గ్రంథానికి వాళ్ళు ఇచ్చిన కామెంటరీ ఏమిటంటే, ఆదాముకు దేవుడు అధికారము, ఈ భూలోకం మీద అధికారం అనే గ్రంథాన్ని ఇచ్చాడట. పరలోకములో గ్రంథములు విప్పబడిననుంది కదా, చాలా గ్రంథాలు ఉన్నాయి. ఆ చాలా గ్రంథాల్లో ఒక గ్రంథం కూడా ఇది. ఇదేమిటంటే మానవుణ్ణి విమోచించిన గ్రంథం అని చెప్పుకొచ్చారు. విమోచించబడిన వారి పేర్లున్న గ్రంథం అని మరికొందరు చెప్పుకొచ్చారు. అయితే ఈ విమోచించబడిన వాళ్ళ లిస్టు చూస్తే యోహానికి ఏం ప్రయోజనం? ఆయన ఎలాగో విమోచించబడిన ప్రజల్నే చూస్తాడు ఒకనాడు పరదేశంలో. మరి ఇది విమోచన గ్రంథం అయితే, విమోచించబడిన వాళ్ళ పేర్లుంటే దీన్ని చూడ్డానికి ఆయనకు ఎందుకో అంత తహతహ. ఇది విమోచన గ్రంథం కాదు. ప్రియులరా, ఈ గ్రంథం ఏమిటి? త్వరలో జరగవలసిన సంగతులను నీకు చూపిస్తానని కదా పిలిచింది పరలోకానికి. మరి అక్కడ ఏం చూస్తున్నాడు? 24 పెద్దలు, కోటాను కోట్ల దేవదూతలు, దేవుడు సింహాసనం మీద ఉండడం, గొర్రెపిల్ల రావడం. ఇక మీద జరగాల్సిన అవేనా? కాదు. ప్రపంచ భవిష్యత్తు దాగి ఉంది అన్న సంగతి యోహానికి తెలుసు. దానియేలును ముద్రించి పెట్టేసే అన్నాడు. అలాగూ ముద్రించబడిన అనేక విషయాలు కలిగిన గ్రంథమే ఇది అన్న విషయాలు యోహానుకు తెలిసి, అది తొందరగా తెరిస్తే భవిష్యత్తు ప్రపంచంలో ఏం జరగబోతుందో నాకు తెలిస్తే నేను వెంటనే రాసేస్తాను కదూ అంటూ ఆశపడ్డాడనమాట. సో ఇది విమోచన గ్రంథం కాదు.
ప్రపంచ భవిష్యత్తును తెలిపే గ్రంథం. ఆదాముకి ఇచ్చిన హక్కుల గ్రంథం అని కొందరు. వీళ్ళు మామూలు బోధకులు కాదు సుమా, ఎన్నో డిగ్రీలు చదివిన వాళ్ళే. ఆదాముకు కొన్ని రైట్స్తో కూడుకున్న గ్రంథం ఒకటి ఇచ్చాడట దేవుడు. ఏదైనా తోటలో ఉండి ఏలండి అన్నప్పుడు ఆ రైట్స్తో కూడిన గ్రంథాన్ని ఆదాం పాపం చేసి సాతానుకు అప్పగించేశాడట. సో ఆ రైట్స్ ఉన్న గ్రంథం సాతాను దగ్గర ఉండిపోయింది. ఇక అది యేసుక్రీస్తు మళ్ళీ దాన్ని విప్పుతున్నాడు అని చెప్తారనమాట. ఇప్పుడు సాతాను దగ్గర గనక హక్కుల గ్రంథం ఉంటే యేసుక్రీస్తు ఎలా విప్పుతాడు? సాతానుడు విప్పాలి. అది పాతాళంలో ఉండాలి. లేక సాతానుడు అప్పుడప్పుడు పరలోకానికి వెళ్ళొస్తుంటాడు కాబట్టి అప్పుడు వాడు విప్పాలి. యేసుక్రీస్తు విప్పడం ఏంటి? అలాగే నీవే యోగ్యుడవు అని యేసుక్రీస్తుని అనడం ఏంటి? సాతానుడి దగ్గర ఉంది కదా గ్రంథం, సాతానుడు యోగ్యుడవుతాడు కదా అది విప్పడానికి. సో హక్కుల గ్రంథము కాదు. తిక్క తిక్క కామెంటరీస్ అన్ని చేసి సంఘానికి అసలు సత్యం అర్థం కాకుండా ఇవన్నీ సత్యాలుగా మర్మాలుగా బోధించి సంఘము సంపూర్ణ సత్యాన్ని తెలుసుకోకుండా అడ్డుబండలుగా నిలిచాయి అబద్ధ బోధలు, అబద్ధ వ్యాఖ్యానాలు. 5వ అధ్యాయం 3వ వచనం చెప్తుంది తన దాసులు చూడవలసిన విషయాలు ఇందులో ఉన్నాయని. అలాగే 1వ అధ్యాయం 2, 3 వచనాలు చెప్పాయి త్వరలో జరగవలసిన సంగతులు ఇందులో ఉన్నాయని. అవి రావట్లేదు, అది తొందరగా విప్పట్లేదు అని యోహాను ఏడుస్తున్నాడు. అంత బాధ ఉంది ఆయన లోపల. ఎందుకని? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 8, 9 వచనాల్లో ఆ ప్రవచనములన్నీ ముద్రించి పెట్టారు, వాటి రహస్యాల్ని విప్పలేదు. కాబట్టి యోహాను ఏడుపులోని రహస్యం ఏంటంటే ఆయనకు తెలుసు యెహెజ్కేలులో దాచబడినవి, దానియేలులో దాచబడినవి అన్నీ అందులోనే ఉన్నాయి అన్న సంగతి తెలుసు. అందుకే ద్వితీయోపదేశకాండం 29:29లో చెప్పబడింది రహస్యములు యెహోవా వశమే కానీ సాతాను వశము కాదు. కాబట్టి ఈ గ్రంథం సాతాను దగ్గర లేదు, సాతాను చేతిలో, దేవుని సింహాసనం మీద కూర్చున్న ఆ దేవుని చేతిలో ఉంది. ఆ గ్రంథాన్ని తీసుకునే యోగ్యత యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. సాతానుకు గాని 24 పెద్దలకు గాని కోటాను కోట్ల దేవదూతలకు గాని లేదు. కాబట్టి అది సాతాను చేతిలో ఉన్న గ్రంథం కాదు, విమోచన గ్రంథం కూడా కాదు. అది ప్రపంచ భవిష్యత్తును తెలిపే గ్రంథం అన్న సంగతిని మనం గుర్తించాలి. ఇక ఆ గొర్రెపిల్లను గురించి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో గొర్రెపిల్ల అనగానే యేసు ప్రభు అని మనందరికీ తెలుసు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29, 31 వచనాల్లో ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఇంట్రడ్యూస్ చేశాడు. బాప్టిజం ఇచ్చి యోహాను యేసుక్రీస్తును అనేకులకు పరిచయం చేస్తూ ఈయన లోకపోపాన్ని మోసుకొని పోయే దేవుడు పంపిన గొర్రెపిల్ల అని పరిచయం చేశాడు. సో గొర్రెపిల్ల అనగానే యేసుక్రీస్తు అని అది సాధారణ క్రైస్తవుడికి కూడా తెలిసిన సత్యం. కానీ ప్రకటన 5:6లో 5వ అధ్యాయం 6వ వచనంలో ఈ గొర్రెపిల్లకు మరికొన్ని ప్రత్యేకతలు ఉన్నట్టుగా యోహాను చూసి వ్రాస్తున్నాడు. ఏమిటంటే ఈ గొర్రెపిల్లకు 7 కొమ్ములు ఉన్నాయట, 7 కన్నులు ఉన్నాయి. గమనిస్తున్నారా? గొర్రెపిల్ల కనబడుతున్నాడు అక్కడ, ఆయనకు 7 కొమ్ములు, 7 కన్నులు. 7 అన్నది సంపూర్ణ సంఖ్య అని చెప్తున్నాను. కొమ్ము అన్నది కీర్తనల గ్రంథం 89, 17, 92, 10 ప్రకారం అది శక్తికి, అధికారానికి ముంగుర్తు. ఏమండి? 7 కొమ్ములు గల ఘట సర్పము అని ఉంది, 7 కొమ్ములు గల క్రూర మృగం అని ఉంది. అంటే వాళ్ళ శక్తి, వాళ్ళ అధికారము చూపిస్తుంది అన్నమాట. అలాగే గొర్రెపిల్లకు కూడా 7 కొమ్ములు, 7 కన్నులు ఉన్నాయి. 7 కొమ్ములు అన్నవి గొర్రెపిల్లకున్న సంపూర్ణమైన అధికారం, విశ్వమంతటి మీద ఉన్న సంపూర్ణమైన అధికారాన్ని తెలియజేస్తుంది గొర్రెపిల్లకున్న కొమ్ములు. అలాగే గొర్రెపిల్లకున్న సంపూర్ణమైన శక్తి. యెషయా అన్నాడు 7వ అధ్యాయం 14వ వచనంలో, 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించిన, ఆయన భుజముల రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త దేవుడు.
బలవంతుడగు దేవుడు అన్నాడు. ఎంత బలం ఉందయ్యా ఈ దేవునికి అంటే 7 కొమ్ములంత, అంటే సంపూర్ణమైన బలము, సంపూర్ణమైన శక్తి, సంపూర్ణమైన అధికారము కలిగిన వాడన్నమాట. అందుకే ఇక్కడ పెద్దలు కూడా పరలోకంలో గొర్రెపిల్లను గురించి వాళ్ళు మాట్లాడుతూ 5వ అధ్యాయం 12వ వచనంలో అన్నారు, వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడు. బలము జ్ఞానము అనేది వాడారు వాళ్ళు, శక్తి అనేది వాడారు. సో ఈ కొమ్ము సంపూర్ణమైన శక్తి, సంపూర్ణమైన బలమునకు గుర్తు. కన్ను అనున్నది జ్ఞానమునకు ముంగుర్తు, జ్ఞానమునకు ముంగుర్తు. సామెతల్లో సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు, జ్ఞానికి కన్నులు తలలో ఉండును అన్నాడు. సో ఏమిటా కన్నులు? జ్ఞానము గల కన్నులు తలలో ఉండును. కానీ మనం సాధారణంగా మనం ఇళ్లలో ఎవరైనా కింద ఉన్న వస్తువును చూడకుండా తన్నడమో తొక్కడమో చేశారనుకోండి, ఒరేయ్ కన్నులు నెత్తికెక్కినాయట్రా అని తిట్టుకు వాడే పదంగా వాడతాం. కానీ ఈ బాహ్యమైన కన్నులకు కనబడకపోతే ఆ తిట్టు సమంజసమే. కానీ నెత్తి మీద ఉన్న కన్నులు ఉన్నాయి, మరి అవి పరలోకపు సంగతులను చూడగలిగిన జ్ఞానమునకు ముంగుర్తైన కన్నులు. సో జ్ఞానికి కన్నులు తలలో ఉన్నాయి. తలలో కన్నులు ఉంటే వాడు జ్ఞాని అన్నమాట. సో 7 కన్నులు, 7 కన్నులు. ఏమండి, ఎవరో అన్నం రమ్మనమంటున్నారు, వాళ్ళు అన్మ్యూట్ చేసుకున్నట్టున్నారు. మ్యూట్లోకి వెళ్ళండి దయచేసి. అన్నం రమ్మన్నారు కదా, రమ్మంటారులేండి. ఓకే, థ్యాంక్ యూ. 7 కన్నులు అంటే అర్థం ఏంటంటే, కన్ను జ్ఞానమునకు ముంగుర్తయితే ఈ పంచేంద్రియాల్లో కూడా కన్నును ఏమంటారు? జ్ఞానేంద్రియం అంటారు. అలాగున ప్రియులరా, 7 కన్నులంటే సంపూర్ణమైన జ్ఞాని. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పాడు. అలాగున ప్రియులరా, ఈ గొర్రెపిల్ల ఎవరట? సంపూర్ణమైన అధికారము కలవాడు, సంపూర్ణమైన జ్ఞానము గలవాడు. ప్రియులరా, అది గొర్రెపిల్ల అయిన యేసు ప్రభువుకున్న స్తోమత. ఇక ఇప్పుడు మనము 7 ముద్రలు, ఆ గొర్రెపిల్ల అధికారము కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడైన గొర్రెపిల్ల ఉన్నాడు కదూ, ఆ గొర్రెపిల్ల విప్పుతున్న మర్మ గ్రంథాన్ని మనము చూద్దాం. ఏమండి, మనకు 15 నిమిషాలు మాత్రమే ఉంది, అయినా కొంచెం ఓపికగా వినండి దయచేసి. 7 మధ్యలో ఆపేస్తే మళ్ళీ దానికి అర్థం పర్థం ఉండదు. 7 కంప్లీట్గా 7 ముద్రల గురించి చూద్దాం మనం. కొంచెం ఓపిక పట్టండి. ఒకవేళ అవసరమైతే ప్రశ్నలు అయినా పోస్ట్ పోన్ చేసుకుందాం మనం, కానీ కాస్త ఓపిక పట్టండి. 7 ముద్రలు, ఆ ముద్రల్లో 4 యుద్ధశూరులైన వ్యక్తులు. 7 ముద్రలు ఉన్నాయి. అందులో 3 ముద్రల మీద మనుషులు ఎవరు లేరు, కానీ 4 ముద్రలు విప్పేసరికి 4 మనుషులు వచ్చారు. సో వీటి వివరాలని మనము ఒకటొకటిగా చూద్దాం దయచేసి. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆ తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్న గ్రంథాన్ని తీసేసరికి ఇక యోహాను ఆసక్తి మరింత పెరిగింది. ఆశగా కన్నార్పకుండా చూస్తున్నాడు. ఆ గ్రంథంలో మొదటి ముద్ర విప్పాడు యేసు ప్రభు. మొదటి ముద్ర విప్పగానే తెల్లని గుర్రం మీద ఒకడు విల్లు పెట్టుకొని బయలుదేరొస్తూ ఉన్నాడు. మనము 6వ అధ్యాయంలోనికి వచ్చాం. ప్రకటన 6వ అధ్యాయంలో ధ్యానం చేస్తున్నాం. ఈ యొక్క ముద్రల గురించి 6వ అధ్యాయం నుండి ప్రారంభమవుతుంది. 7వ అధ్యాయంలో మర్మ సహితమైన గ్రంథాన్ని ఎవరు విప్పితే బాగున్నా అని యోహాను ఏడుస్తూ చూశాడు. ఈలోగా 24 పెద్దలు చెప్పారు గొర్రెపిల్లయే యోగ్యుడు అని. ఇక 6వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఆ గొర్రెపిల్ల ఈ గ్రంథాన్ని తీసుకొని విప్పుతూ ఉన్నాడు. విప్పగానే మొదటి ముద్ర విప్పాడో లేదో అందులో నుండి తెల్లని గుర్రం మీద ఒకడు వేగంగా వస్తూ ఉన్నాడు.
వాడి చేతిలో విల్లు ఒకటి ఉంది. అతనికి కిరీటము కూడా ఇవ్వబడింది. అతడు జయించుటకు బయలు వెళ్ళెను అని వ్రాయబడి ఉంది. ప్రియులరా, ఈ మొదటి గుర్రము యొక్క రంగు, మొదటి గుర్రం మీద కూర్చున్న వాడికి ఇయ్యబడిన అర్హతలు గమనించాలి జాగ్రత్తగా. ఇదే విషయాన్ని ఇప్పుడు 7 ముద్రల సంగతులకు సంబంధించిన విషయాన్ని ఇటు మత్తయి సువార్త 24వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం, వీటిల్లో కూడా ఇవే విషయాలను యేసు ప్రభు ముందుగా ప్రవచించాడు. ఏమండి? సో యేసు ప్రభు ప్రవచించింది ఇక్కడ ప్రకటనలో ఉన్నది మ్యాచ్ అవుతుందన్నమాట. ఏమిటి అంటే, తెల్లని అనే రంగు శాంతి సమాధానములకు ముంగుర్తుగా వాడబడుతుంది బైబిల్లో. ఏమండి? తెల్లని రంగు శాంతి సమాధానములకు ముంగుర్తుగా. అయితే వీడు శాంతి సమాధానం అనే తెల్లని గుర్రముతో వస్తున్నాడు. కానీ వాడి వస్త్రములు తెల్లనివి కాదు సుమా. వాడు ఎక్కిన గుర్రము తెల్లనిది, కానీ వాని వస్త్రములు తెల్లవని వ్రాయబడలేదు. తెల్లని వస్త్రములు ఒకే ఒకరికి ఉన్నాయని వ్రాయబడింది. అది యేసుక్రీస్తు ప్రభు. ఏమండి? మనము పెళ్లిలలో ఒక పాట పాడుతుంటాం కదా, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నదని. అందులో ఒక చరణం పాడతాం, తెల్లాని గుర్రముపై కూర్చుండినవాడు. యేసుక్రీస్తుని గురించి అక్కడ ఉన్న మాట అది. సో యేసుక్రీస్తు నిజమైన శాంతి సమాధానములను ఇయ్యగలిగిన ఏకైక వ్యక్తి. కానీ అదే శాంతి సమాధానము పేరును కాపీ చేస్తూ తెల్లని గుర్రం మీద మరొకడు వస్తున్నాడు. వాడు వస్తున్న గుర్రము తెల్లనిది, శాంతి సమాధానములకు సంబంధించింది. కానీ వాడు పట్టుకున్నది ఏమిటి అంటే విల్లు. విల్లు పట్టుకుంటే అర్థం ఏమిటండి? విల్లు పట్టుకుంటే డైనింగ్ రూమ్లో కూర్చున్నట్ట, బెడ్రూమ్లో పడుకున్నట్ట? ఏమిటి అర్థం? విల్లు పట్టుకున్నామంటే, విల్లు పట్టుకున్నామంటే వేటాడడం అని అర్థం, యుద్ధము చేయడం అని అర్థం, చంపడము, జంతువునో మనుషున్నో ఎవరినో చంపడం అని అర్థం. పూర్వకాలం యుద్ధాల్లో విల్లులే వాడారు కదా. అలాగునా వీడు మనుషులకు చూడడానికి శాంతి సమాధానముతో కనబడుతున్నాడు, కానీ వాడి చేతిలో విల్లు ఉన్నది. ఇక విల్లు వాడు చేయబోతున్న యుద్ధానికి ముంగుర్తు. కనబడుతున్నదేమో శాంతి సమాధానంతో, చేయబోతున్నదేమో మహా గొప్ప యుద్ధం. అతనికి ఒక కిరీటం ఇవ్వబడింది. కిరీటము అనగానే అతడు ఒక రాజై ఉండాలి, అతడు సామాన్యుడు కాదు. ప్రియులరా, సైనికుడికి, సైనిక జనరల్కు హెల్మెట్ ఇవ్వబడుతుంది. బట్ హెల్మెట్ ఈజ్ నాట్ ఎ క్రౌన్. క్రౌన్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ హెల్మెట్. ఇతను ఒకవేళ యుద్ధం చేస్తున్నాడు కాబట్టి హెల్మెట్ పెట్టుకుంటున్నారు అనుకుంటారేమో మీరు, కానీ హెల్మెట్ అని వాడబడలేదు, అక్కడ కిరీటం అని వాడబడింది. కిరీటం అనగానే అది రాజరికానికి గుర్తు. సో ఇక్కడ మనకు వాడు జయించుటకు బయలు వెళ్ళెను. వాడు శాంతి సమాధానమును స్థాపించుటకు కాదు, జయించుటకు. అందుకని విల్లు పట్టుకున్నాడు అనమాట అతను. ప్రియులరా, ఈ లక్షణములను మనం గమనిస్తే మనకి ఏమర్థమవుతుంది? వీడు అంత్య అబద్ధ క్రీస్తు యొక్క రాక అని అర్థమవుతుంది. ఏమండి? మొదటి ముద్రతో మనకు అర్థమవుతుంది ఏమిటంటే, నేను ప్రపంచానికి శాంతి సమాధానాలను ఇస్తానా హో అంటూ ప్రపంచాన్ని నమ్మిస్తూ రావాలి. అది తెల్లని గుర్రం. నేను ఇంతకు ముందే చెప్పిన విధంగా రష్యా దాని మిత్ర దేశాల మీద దేవుడు జరిగించే యుద్ధం, ద్వీపముల మీద దేవుడు కురిపించే ప్రళయాగ్ని, ప్రపంచాన్ని అతలాకుతలం చేసి ప్రపంచ మానవ జీవితాన్ని కరువుగా మార్చేసి భయంకరమైన స్థితిలోనికి ప్రపంచాన్ని నడిపించబోతుంది రష్యా దాని మిత్ర దేశాల మీద దేవుడు చేస్తున్న యుద్ధం.
అందుకే 10 మంది రాజులు లేచారు, మేం ప్రపంచాన్ని పరిపాలిస్తామని. కానీ ఈ తెల్లని గుర్రం మీద వస్తున్నాడే, వీడు ఆ 10 మంది దగ్గరికి వచ్చి, నేను శాంతిని సమాధానాన్ని ఈ లోకానికి ఇస్తాను అంటూ తెల్లని గుర్రంను చూపిస్తున్నాడు వాడు. కానీ వాడు పట్టుకున్నది విల్లు అన్న సంగతి తర్వాత అర్థమవుతుంది. అలాగున వాడికి కిరీటం ఇవ్వబడింది. అంటే ఈ 10 మంది రాజులు ముగ్గురు త్రోయబడి 7గురు రాజులు కలిసి వీడికి కిరీటం అంటే ప్రపంచ రాజ్యాధికారాన్ని ఇస్తారు. వాడు తెల్లని గుర్రం ఎక్కి ప్రజలందరికీ కనబడడానికి వస్తున్నాడు, కానీ వాని చేతిలో విల్లుతో వాడు జయించుటకు బయలు వెళుతున్నాడు. సో వాడు అందరినీ జయించే ప్రయత్నం చేస్తున్నాడు అన్నమాట. చాలా మంది భ్రష్టులు అయిపోతారని చెప్తున్నాను. అందుకే ఈ అంత్యకాలములో వాడు చేసే రాజకీయ మతపరమైన యుద్ధంలో అనేక మంది విశ్వాసులు సైతం భ్రష్టులైపోతారు. మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది, ఆ తర్వాత ఈ నాశనపుత్రుడైన వీడు ఎలా నాశనపుత్రుడో 1260 దినముల తర్వాత బయలుపరచబడుతుందన్నమాట. అంచేత ప్రియులారా, నీవు నేను ఈ విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. మనమేదో గొప్ప విశ్వాసులం కానక్కర్లేదు, కానీ భ్రష్టులం కాకుండా మన విశ్వాసాన్ని కాపాడుకొనగలిగిన రోజులు మన ముందుకు రాబోతున్నాయి. అలాగున ఈ లక్షణములు, తెల్లని గుర్రం, అలాగే విల్లు పట్టుకొని కూర్చున్నవాడు, కిరీటము ధరించినవాడు, జయించుటకు బయలు వెళ్ళినవాడు, ఈ 4 లక్షణములతో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చూస్తే అనేక మంది అబద్ధ క్రీస్తులు నేనే క్రీస్తునంటూ వస్తారు అని చెప్పాడు. అంటే క్రీస్తు స్థానాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు క్రీస్తు స్థానంలో ప్రజలందరికీ పరిచయం అయ్యే ప్రయత్నం చేస్తారు. అలాగే అనేక మంది వస్తారు, కానీ చిట్ట చివరిగా వచ్చేవాడు వీడనమాట, అసలు సిసలైన అబద్ధ క్రీస్తు. అబద్ధ క్రీస్తు అనే పదం వీడి గురించి బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. అంత్యక్రీస్తు అనే పదం కూడా వ్రాయబడలేదు. క్రీస్తు విరోధి అన్న పదమే వ్రాయబడింది వీడి గురించి. సో ఈ క్రీస్తు విరోధి, కానీ శాంతి అనే క్రీస్తు చూపించిన శాంతిని వాడు ముందు పెట్టుకొని లోకాన్ని వాడు జయించడానికి బయలుదేరుతున్నాడు అన్నమాట. సో ఇది మొదటి ముద్రలోని రహస్యం. ప్రియులారా, ఇది మొదటి ముద్రలో ఉన్న తెల్లని గుర్రం, అలాగే విల్లు పట్టుకొని ఉండడం, వాడు కిరీటం ధరించి ఉండడం, జయించుటకు బయలు వెళ్ళడం, ఈ 4 లక్షణాలతో అతన్ని మనము సులభంగా గుర్తించవచ్చు. ఏమిటంటే వాడు క్రీస్తు విరోధి అని. చాలామంది ఇక్కడ తప్పటడుగు వేసి ఈ తెల్లని గుర్రం మీద వస్తున్నాయని యేసు ప్రభువే అనుకుంటారన్నమాట. కానీ యేసు రాకడ అన్నది ఎప్పుడు సంభవించాలి? 7 ఏళ్ల తర్వాత సంభవించాలి. కానీ ఇది 7 ఏళ్ల ప్రారంభంలోనే కదా ఈ ముద్ర ఉంది, ముద్ర విప్పబడింది. కాబట్టి తెల్లగా కనబడగానే ఇక అది యేసు ప్రభు గురించని, పాము కనబడగానే అది సాతాను సంబంధించిందని అట్లా అనుకోకూడదు. బైబిల్ అలంకార ప్రాయంతో వ్రాయబడింది. తెల్లని వస్త్రం అనున్నది నీతి క్రియలకు ముంగుర్తుగా వాడబడింది, కానీ తెల్లబట్టలు వేసుకోండి అని కాదు. అర్థమైందండి? తెల్లబట్టలు వేసుకోమంటే మళ్ళీ ఏ కంపెనీ వేసుకోవాలి? రైమండ్ వేసుకోవాలా, విమల్ వేసుకోవాలా, సిఆరామ్స్ వేసుకోవాలా? ఏది వేసుకోవాలి? అలంకారప్రాయంగా వాడబడిన పదాన్ని మనము అక్షరార్థంగా తీసుకోకూడదు. దాని వెనుక ప్రకటన గ్రంథమే చెప్పింది 19వ అధ్యాయం 8వ వచనంలో, ఆమె ధరించిన తెల్లని వస్త్రం పరిశుద్ధుల నీతి క్రియలు అని చెప్పబడింది అనమాట. సో ఇక్కడ తెల్లనింది అని కనబడినప్పుడు ఇది కేవలము ఇది మోసపూరితమైన శాంతి. ప్రపంచమంతా శాంతి కొరకు, సమాధానము కొరకు తలడిల్స్తున్న స్థితిలో తెల్లని గుర్రము అనగా శాంతితో పోస్తాడని అర్థం. ప్రియులారా, ఇది క్రీస్తు విరోధికి సంబంధించింది అని మత్తయి సువార్త 24, మార్కు 13, లూకా 21 చదివితే మనం ఈ ముద్రలోని లక్షణములను మ్యాచ్ చేసి చూస్తే మనకు అర్థమవుతుందన్నమాట. ఇక 2వ ముద్ర కొంచెం స్పీడప్ చేస్తానండి, ఏమనుకోవద్దు.
ఆ సమయం మనకు 5 మినిట్సే ఉంది. నేను ఇంకా రెండవ ముద్ర దగ్గరికి కూడా రాలేదు. ఒకవేళ 11:30 వరకు ముగించే ప్రయత్నం చేస్తానండి. కొంచెం నాతో ప్లీజ్ బేర్ విత్ మీ. ఈ రెండవ ముద్రలో మనం గమనిస్తే, ఈ రెండవ ముద్రలో విప్పగానే మరొక గుర్రం కనబడుతుంది. అది ఎర్రని గుర్రము. ఈ ఎర్రని గుర్రము ఏమండి, తెల్లని గుర్రము దేనికి ముంగుర్తు అనుకున్నాము? శాంతి సమాధానాల పేరుతో. ఎరుపు రంగు దేనికి గుర్తు అంటే రక్తపాతానికి, ప్రమాదాలకు, డేంజర్ ఉన్నప్పుడు ఎరుపు రంగును వాడతారు. అలాగే ఎరుపు రంగు ఖడ్గానికి, యుద్ధానికి గుర్తు అన్నమాట. గమనిస్తున్నారా ప్రియులరా? ఎరుపు రంగు కనబడగానే మనం గుర్తించాల్సింది, వాడు శాంతి సమాధానం అనే తెల్లని గుర్రం మీద వస్తాడు. కానీ ఇమ్మీడియట్గా అది ఎర్రని గుర్రము మనకు పరిచయం అవుతుంది. అంటే ఇక వాడు వచ్చి రావడంతోనే అనేక యుద్ధాలు చేస్తాడు అని రెండవ అర్ధవారంలో యుద్ధాల గురించి మనం చూస్తున్నాం కదండి. వాడు రక్తపాతాన్ని చిందిస్తాడు. ఎవరి రక్తపాతాన్ని? పరిశుద్ధుల రక్తాన్ని. గమనిస్తున్నారా? పరిశుద్ధుల రక్తాన్ని చిందిస్తాడు వాడు. అది పరిశుద్ధులకు ఉండబోతున్న చిట్ట చివరి పరీక్ష అని చెప్తున్నాను. చిట్ట చివరి విశ్వాసపు అగ్ని పరీక్ష. ఆనాడు షద్రక్ మెషక్ అబేద్నెగోలకు ఎదురైన అగ్ని పరీక్ష, దానియేలుకు ఎదురైన సింహపు బోను లాంటి పరీక్ష, యోసేపుకు ఎదురైన చెరసాల లాంటి పరీక్ష, దావీదుకు ఎదురైన అరణ్యములోనే తలదాచుకున్న పరీక్ష, అలాగున పాత నిబంధనలో ఉన్నవన్నిటి నెరవేర్పు పరీక్ష విశ్వాసి జీవితంలో ఉండబోతుంది. సో వాడు ఈ 666 ముద్రను వాడు ఇంట్రడ్యూస్ చేసి అది వేసుకొని వాళ్లను వాడు హింసించడము, వాడు హతసాక్షులుగా చంపివేయడం అనేది మనం చూస్తామన్నమాట ప్రియులారా. సో ఎర్రని గుర్రము వాడు ఖడ్గముతో యుద్ధము చేయడానికి ముంగుర్తుగా ఉన్నది. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి విందురు అన్నాడు యేసు ప్రభు. సో ఎర్రని గుర్రము రిప్రజెంట్స్ ద వార్ మూమెంట్, వార్ డేస్ మనకు చూపిస్తుంది అన్నమాట అది. ఆ తర్వాత ప్రియులరా, ఇక మూడవ ముద్ర విప్పగానే మరొక భయంకరమైన గుర్రం, నల్లని గుర్రం బయలుదేరి వస్తూ ఉంది. ఈ నల్లని గుర్రం మీద కూర్చున్నవాడు వాడు ఒక త్రాసు పట్టుకొని ఉన్నాడు. త్రాసు అనగానే బిజినెస్కు ముంగుర్తు అనమాట. అది కొలతలు కొలిచేది, వ్యాపారానికి ముంగుర్తు. అది అమ్మడం కావచ్చు, కొనడం కావచ్చు. ఈ యుద్ధాల తర్వాత ఏమండి, మోసపూరితమైన శాంతి సమాధానాలు, ఆ తర్వాత రక్తపాతం, యుద్ధాలు, ఆ తర్వాత ఈ యొక్క అమ్ముట కొనుట విషయంలో చాలా కఠినమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే, అక్కడ ఆ రోజులలో ఇక మనుషులు తీవ్రమైన భయంకరమైన కరువు లాంటి పరిస్థితులను ఎదుర్కొంటారన్నమాట. అందుకే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 5-6 వచనాల్లో వాడి లక్షణాలు చూపిస్తున్నాడు. నల్లని గుర్రం, ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారములకు 3 సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దని ఆ 4 జీవుల మధ్య ఒక స్వరం పలికినట్టు నాకు వినపడింది. సో అంటే ఏమిటి జరుగుతుంది ఇక్కడ? భయంకరమైన కరువు వచ్చేసి ఏమండి, ఈ యొక్క వ్యాపార విషయంలోనూ, అలాగే నూనె అనగా ఆయిల్ క్రైసిస్. ఆయిల్ క్రైసిస్ అనేది ఎప్పుడు ఏర్పడింది అంటున్నాను? రష్యా యుద్ధంలో. ఇంకా తీవ్రమైన ఆయిల్ క్రైసిస్ ఎదుర్కొంటుంది ప్రపంచం. అది మనకు నల్లని గుర్రం, దాని మీద కూర్చున్నవాడు వాడు గోధుమలను
ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు, ఎవలను ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు, నూనెను ద్రాక్ష రసం పాడు చేయకండి అంటే దొరకట్లేదు బాబు, ఒక చుక్క కూడా పోనివ్వకండి అంటున్నారు అనమాట. అంత భయంకరమైన స్థితి ఆనాడు ప్రపంచానికి రాబోతుంది. వాడు ఏమని వచ్చాడు? నేను ప్రపంచానికి శాంతిని ఇస్తాను, సమాధానం ఇస్తానంటూ వచ్చాడు. కానీ తీరా చరిత్రలో చూస్తూ ఉంటే వాడు శాంతిని ఇవ్వలేకపోయాడు, ప్రపంచ మానవాళికి సమాధానాన్ని ఇవ్వలేకపోయాడు, పైగా యుద్ధాలు జరిగిస్తున్నాడు. అలాగే కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది 3వ గుర్రం యొక్క లక్షణం. ఇక 4వ గుర్రం, ఇది పాండుర వర్ణము గల గుర్రం. ఏమండి? పాండుర వర్ణము కలిగిన గుర్రం, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువట. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు అని వ్రాయబడి ఉంది. ప్రియులరా, ఈ మృత్యు అంటే ఇక అంతకుముందు మనము కరువు చూసాం, నల్లని గుర్రం, త్రాసు. కరువు తర్వాత ఉండే స్టేజ్ మృత్యువు. కరువు వలన అనేక మంది చనిపోయారు ఇశ్రాయేల్ దేశంలో ఆనాడు యాకోబు కాలంలో. అలాగున ఏలియా కాలంలో కరువును బట్టి అనేక మంది చనిపోతున్నారు. సో కరువు ఎక్కడికి దారితీస్తుందంటే మరణాలకు దారితీస్తుంది. ఇక అక్కడ దాని వివరణ ఏమి ఇచ్చాడంటే, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళ లోకం వాన్ని వెంబడించాను. అంటే అనేక మంది, ఎక్కడ పీనుగ ఉందో అక్కడ గద్దలు ఉంటాయన్నారు. అలాగే ఎక్కడ మృత్యు ఉంటుందో పాతాళము నోరు తెరిచి ఎదురు చూస్తుంది అని యెషయా రాశాడు. పాతాళం అన్నది నోరు తెరుచుకొని ఒక మొసలిలాగా పైనున్నవాడు ఎవడన్నా పడితే మింగేద్దామని చూసినట్టు పాతాళం చూసినట్టు. అంటే అనేక మంది పాతాళానికి వెళ్ళే వాళ్ళు మరణిస్తున్న స్థితి. యుద్ధాల్లో క్రీస్తు భక్తులను చంపేస్తూ వచ్చాడు ఎర్రని గుర్రం. ఇక్కడ కరువును బట్టి పాండుర వర్ణము గల గుర్రము, దాని పేరు మృత్యువు. ఇక్కడ నేను మీకు ఒక నా వ్యక్తిగత పరిశోధన విషయాన్ని మీకు తెలియచేయాలి. నేను క్రీస్తు విరోధి ఎక్కడ నుండి వస్తాడు? ఎవరై ఉంటారు? పోప్ అయి ఉంటాడా? అమెరికా నుండి వస్తాడా? అని రకరకాల ఊహాగానాలు వచ్చాయి ప్రపంచంలో. మొన్నటికి మొన్న ఒబామా అయి ఉంటాడా అంటూ ఇలాగ ఊహాగానాలు జరుగుతున్నాయి. కానీ బైబిల్ దగ్గరికి రావట్లేదు ఎవరు కూడా. బైబిల్ చెబుతుంది పాండుర వర్ణము గల గుర్రము. ఈ పాండుర వర్ణం అనేది తెలుగులో తర్జుమా చేశారు, కానీ గ్రీకు భాషలోనికి వెళ్తే అది లైట్ గ్రీన్ అని ఉంటుంది. మీరు గమనిస్తే ప్రియులరా, దిస్ ఈజ్ మై పర్సనల్ రీసెర్చ్ అండ్ యూ కెన్ యాక్సెప్ట్ ఇట్ ఆర్ రిజెక్ట్ ఇట్, నో ప్రాబ్లం. అంత్య దినములలో రాబోతున్న క్రీస్తు విరోధి ఈ లైట్ గ్రీన్ కలర్ జెండా కలిగి ఉన్న మతమైన ఇస్లాం మతం నుండే రాబోతున్నాడని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇస్లాం యొక్క గుర్తు, రంగు, జెండా గ్రీన్, పాండుర వర్ణం అని ఇక్కడ చెప్పారు, లైట్ గ్రీన్ అన్నమాట. అలాగే ఇస్లాం యొక్క ఆ స్లోగన్, కల్మా ఏమిటంటే లా ఇలాహి ఇల్లల్లాహి మహమ్మదుల్ రసూల్ అల్లాహి. అంటే దేవుడు ఎవరూ లేరు అల్లా తప్ప, మహమ్మదు ఆయన పంపిన ప్రవక్త. ఇది కల్మా. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు బికమ్ ముస్లిం, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు రిసైట్ దిస్, లా ఇలాహి ఇల్లల్లాహి మహమ్మదుల్ రసూలుల్లాహి. అంటే అల్లా తప్ప వేరే దేవుడు లేడు, మహమ్మదు ఆయన పంపిన ప్రవక్త అని నేను ఒప్పుకుంటున్నాను అంటే అతను ముస్లిం అయిపోతాడనమాట. అయితే గమనించండి దేవుని బిడ్డలారా, ఈ లా ఇల్లాహి ఇల్లల్లాహి మహమ్మదుల్ రసూలుల్లాహి అని అరబ్బీ భాషలో ఉంటుంది. మీకు అది అది ఎక్కడుందో ఏంటో తెలియదు. సాధారణంగా తెలుగులో ఎక్కడ రాయరు వాళ్ళు. అల్లా తప్ప వేరుడు లేదు, దేవుడు లేడు, మహమ్మద్ ఆయన పంపిన ప్రవక్త అని నేను ఒప్పుకుంటున్నాను అంటే తెలుగులో ఎక్కడ చూడం మనం. కానీ అరబీ భాషలో మనం చాలా చోట్ల చూస్తాం. అయితే ఈ లా ఇలాహి ఇల్లల్లాహి మహమ్మదుల్ రసూలుల్లాహి అని పెట్టిన ఆ కల్మా క్రింద మీరు గమనిస్తే ఒక ఖడ్గం ఉంటుంది ఇలాగన. అంటే అర్థం ఏమిటంటే నీవు నోటితో చెప్పాలి,
చెప్పకపోతే ఖడ్గాన్నైనా ఎదుర్కోవాలి. ఇది ఇస్లాం యొక్క సిద్ధాంతం. అల్లాయే నిజమైన దేవుడని చెప్పండి, వినకపోతే ఖడ్గాన్ని వాడండి. ఎందుకంటే వాళ్ళు కాఫిర్లు, వారు అవిశ్వాసులు. అవిశ్వాసులను చంపితే మీకు పరలోక రాజ్యంలో గొప్ప బహుమానం ఉంటుంది అని నేర్పించింది ఇస్లాం. కాబట్టి స్నేహితులారా, ఈ యొక్క మృత్యు అనేవాడు వస్తున్నాడు, అంటే చంపేవాడు వస్తున్నాడు. ఎలాగునా? పాండుర వర్ణముతో, లైట్ గ్రీన్ కలర్తో. అంటే ఈ క్రీస్తు విరోధి అన్నవాడు నా అభిప్రాయం ప్రకారం, నా ఇప్పటి వరకున్న రీసెర్చ్ ప్రకారం, వాడు ఆ గ్రీన్ కలర్ నుండి రావాలి, అంటే ఇస్లాం మతం నుండి రావాలి. వస్తే వాడు మొదట శాంతి, తర్వాత యుద్ధాలతో వాడు వాని పొజిషన్ కాపాడుకోవడం, తర్వాత కరువు రావడం ప్రపంచమంతా. ఇక ఇదంతా తట్టుకోలేక వాడు మనుషులను వాడు చంపుతూ ఉండడం, లేక ఈ కల్మాను చెప్పడానికి వాడు ప్రోత్సహించడం లేదా చంపడం. ఇలాగున మృత్యువు అన్నది వెంబడిస్తుంది, పాండుర వర్ణము గల గుర్రము. సో అలాగున అతనికి ఏం అధికారం ఉందటంటే, ఖడ్గము వలనను, కరువు వలనను, మరణములను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వారికి ఇయ్యబడెను అన్నాడు. వారు అనే పదం వాడాడు, చూసారా ఇక్కడ? అంటే పైనున్న నాలుగు గుర్రాలు అన్నమాట. అంటే క్రీస్తు విరోధికి వాడేమేమి ఎలాగున చంపుతాడటంటే ఖడ్గము వలన చంపుతాడు. ఏమండి? ఎదుటి వ్యక్తిని ఖడ్గముతో చంపడం అనేది అది ఇస్లాంలో ఒక సాంప్రదాయం. ఆ తర్వాత సిక్కు మతం వాళ్ళు కూడా కాపీ చేశారనుకోండి దాన్ని. అలాగున ప్రియులరా, ఎప్పుడు తల్వార్ అనేది ఉండాలి అని భావిస్తుంది ఆ మతం. యుద్ధంతోనే మనం ఇస్లాంను స్థాపించగలం ప్రపంచంలో అని వారి నమ్మకం. సో ఖడ్గమును ప్రయోగిస్తున్నారు, కరువు ప్రయోగిస్తున్నారు, అలాగే క్రూర మృగములను కూడా ప్రయోగించి మనుషులను చంపుతున్నారు. ఏమండి? ఆనాడు దానియేలును కూడా క్రూర మృగములతో చంపిద్దామని చూశారు. అలాగే అపోస్తలుల కాలంలో కూడా క్రీస్తు భక్తులను ఆ స్టేడియంలో అందరూ ఆటగా మెట్ల మీద కూర్చొని ఉండగా క్రీస్తు భక్తులను గ్రౌండ్లోనికి వదిలి ఆ మరొక వైపు నుండి సింహాలను వదిలి అవి క్షణములో వీళ్ల మీద పడి మాంసమంతటిని చీల్చేసి ఎముకలను మిగిలించి వెళ్ళిపోయేవి. అలాంటిది ఒక ఆట ఆనాడు రోమన్ సామ్రాజ్యంలో. క్రీస్తు భక్తులను అలాగున చంపారు. ప్రియులరా, ఆ విధంగా క్రూర జంతువులతో చంపడం అనేది ఆనాడు దానియేలు మీద ప్రయోగించారు. అంటే దానియేలున్న రోజుల్లో కొంతమందిని అలా చంపారు. అలాగే అపోస్తలుల కాలంలో కూడా క్రూర జంతువులకు ఆహారంగా వారిని వేసి చంపారు. అంత్య దినములలో మళ్ళీ క్రీస్తు భక్తులకు జరిగినదే మరలా జరగబోతోంది. అలాగున క్రూర జంతువులను కూడా వాడి ఈ యొక్క భక్తులను చంపే రోజులు అపోస్తల కాలంలో ఉన్నవి, దానియేలు కాలంలో ఉన్నవి మరలా రాబోతున్నాయని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 4 గుర్రాలు అయిపోయాయి. 5వ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగిందట అంటే, బలిపీఠం కింద అనేక మంది హతసాక్షులు ఉన్నారట. 6వ అధ్యాయము 9 నుండి 11 వచనాల్లో ఈ 5వ ముద్ర విప్పినప్పుడు జరిగే సంగతులు వ్రాయబడ్డున్నాయి. బలిపీఠం ఉంది, బలిపీఠం క్రింద వారి ఆత్మలున్నాయి. ఏమండి? బలిపీఠము దేనికి ముంగుర్తు? యేసుక్రీస్తు శిలువ యజ్ఞమునకు. గొర్రెపిల్లను బలిపీఠం మీద చంపి కాలుస్తారు. యేసుక్రీస్తును కల్వరి కొండల బండల బలిపీఠం మీద చంపాడు. అలాగే దేవుని కోపము చేత కాల్చబడ్డాడు. సో బలిపీఠము యేసుక్రీస్తు శిలువ యజ్ఞం. అయితే ఆ శిలువ కింద ఉన్న వాళ్ళు అనేక మంది హతసాక్షులయ్యారట. శిలువ బలిపీఠం కింద ఉన్న వాళ్ళు అనేక మంది హతసాక్షులయ్యారు. ఏ టైంలో? క్రీస్తు విరోధి లేక 7 ముద్రలు విప్పబడుతున్న సందర్భంలో. అంటే వాడు ఇప్పుడు మతపరమైన
దాడి క్రైస్తవుల మీద చేస్తున్నాడు. వాడు ఇక మతపరంగా వాడు క్రైస్తవుల మీద వాడి యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడు అనమాట. అనేక మంది హతసాక్షులయ్యే రోజులవి. నేను ఇంతకుముందు చెప్పాను, ఖడ్గము వలనను, క్రూర మృగముల వలనను, భూనివాసులను, కరువుల వలనను భూనివాసులను చంపడానికి వానికి అధికారం ఉంది. సో భూనివాసుల్లో శత్రువులు ఎవరు? వాడికి క్రైస్తవ బృందమే. కాబట్టి వీళ్లను చంపుకుంటూ పోతాడు. అలాగున 5వ ముద్ర సంఘటనలు నెరవేరుతాయి. హతసాక్షులు అవుతారు అనేక మంది వారి భక్తిని బట్టి. భ్రష్టులు కావడమో, హతసాక్షులు కావడమో జరుగుతూ ఉంటుంది ఆ రోజుల్లో. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగున 5వ ముద్ర అనుభవం భక్తుల యొక్క హతసాక్షులవడాన్ని మనకు చూపిస్తూ ఉన్నది. వాళ్ళు అంటున్నారు, అయ్యా మమ్మల్ని వాళ్ళు చంపారు కదా, మరి నీవు సర్వశక్తి కలిగిన దేవుడవు, వాళ్లకు తీర్పు తీర్చవా మా రక్తాన్ని చిందించినందుకు అని వాళ్ళు అడుగుతున్నారు. అయితే వారిలో 11వ వచనం, తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. అంటే నీతి క్రియలు, పరిశుద్ధత అనే వస్త్రము వారి మీద ఉంది. వారిలో అప్పుడు వారి వలనే చంపబోడవు వారి సహదాసుల యొక్కయో సహోదరుల యొక్క లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమించాలి. ఏమండి, 1260 దినములు అని చెప్తున్నాను కదా. 1260 దినములలో ఈ హతసాక్షులు అవుతూ ఉంటే, వాళ్ళు అడుగుతుంటే దేవుడు ఏమంటున్నాడు, మీతో పాటు మరికొంతమంది ఇంకా కొన్ని దినాలు ఉన్నాయి కదా, ఆ కొన్ని దినాల్లో కొంతమంది హతసాక్షులు కావాల్సి ఉంది. ఆ లెక్క పరిపూర్ణమయ్యే వరకు కాస్త ఓపిక పట్టండి మీరు అని అక్కడ చెప్పబడుతుందన్నమాట. సో వీళ్ళదేంటి బాధ? మా రక్తాన్ని వాళ్ళు చిందించారు అని హేబేలు రక్తము మొరపెట్టినట్టుగా వీళ్ళు మొరపెడుతున్నారన్నమాట. మా రక్తం విషయంలో మా భూనివాసులకు తీర్పు తీర్చు అంటే తీరుస్తాను, దానికంటే ముందు మీ సంఖ్య ఇంకా పరిపూర్ణం కాలేదు, ఇంకా కొంతమంది హతసాక్షులు కావాల్సి ఉంది. వాళ్ళ లెక్క అయిపోగానే ఆ 7 ఉగ్రత పాత్రలు కుమ్మరించి నేను భూనివాసులకు మీ రక్తము నిమిత్తము తీర్పు తీరుస్తాను. అలాగున 5వ ముద్ర. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారట 11వ అధ్యాయం చివరిలో, అప్పటి వరకు మీరు ఇంకా కొంతకాలము విశ్రమించాలి అన్నారు. దట్ మీన్స్ దే ఆర్ టేకింగ్ రెస్ట్ ఆఫ్టర్ దేర్ డెత్, ఆఫ్టర్ దేర్ మార్టైర్ దే ఆర్ టేకింగ్ రెస్ట్. రెస్ట్ ఇచ్చే స్థలం ఎక్కడ? పరదైసు. చనిపోయిన భక్తుల ఆత్మలు పరదైసులో విశ్రాంతి నొందుతాయి. సో ఈ వీళ్ళు భక్తులు కూడా చంపబడి హతసాక్షులై పరదైసులో ఉండి వాళ్ళ ఆత్మలు మొరపెడుతున్నాయి. అప్పుడు దేవుడు అన్నాడు, మీ సంఖ్య ఇంకా పరిపూర్ణం కావాల్సి ఉంది అని. సో ప్రియులరా, హతసాక్షులు అవడం అనేది గొప్ప భాగ్యం అండి. ఈ లోకంలో ఒక వ్యక్తి ఈ లోకంలో ఏదో అనారోగ్యంతోనో యాక్సిడెంట్తోనో చనిపోయాడని అతని మరణాన్ని గురించి చెప్పుకోవడం కంటే, క్రీస్తు సత్యము కొరకు హతసాక్షి అయ్యాడన్నది నిత్యత్వంలో ఉన్నతమైన బహుమానంగా ఉంటుందన్నమాట. ఉన్నతమైన ఈ హతసాక్షులకు ప్రత్యేకమైన స్టేటస్ నిత్యత్వంలో ఉంటుంది. కాబట్టి ప్రియులారా, నా నిమిత్తము తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, బంధువులైనను, ఇంటినైనను, ఆస్తినైనను, చివరికి తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నావాడు కాడు. అంటే అర్థం ఏంటి? నీవు హతసాక్షి కావడానికి కూడా సిద్ధపడాలి. అప్పుడే క్రీస్తు వాడివి అవుతావు అన్నమాట. వాస్తవానికి చెప్తున్నాను ప్రియులారా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విశ్వాసులే కాబట్టి, మీరు నాకు సాక్షులై ఉందురు అన్నాడే యేసు ప్రభు. ఆ సాక్షులు అన్న పదం దగ్గర గ్రీకు భాషలో మార్టైర్ అని ఉంది. అంటే హతసాక్షులు అవుతారు నా గురించి అన్నాడు యేసు ప్రభు. అపోస్తలులందరూ కూడా అలాగే హతసాక్షులు అయ్యారు కదా. కాబట్టి ప్రియులరా, నీవు నేను ఆ అపోస్తలుల ఉన్నత స్థాయి చేరుకోవాలంటే అన్ని రకములైన విశ్వాస యాత్రతో పాటు నీవు నేను మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా
దేవుని సత్యం కొరకు హతసాక్షులు కావడానికి కూడా సిద్ధపడి ఉండాలి. అట్టివారు ఆ బలిపీఠపు ఆ శిలువ యజ్ఞం దగ్గరికి చేరుకొని నిత్యత్వంలో ఉన్నతమైన స్థితిలో ఉండబోతున్నారు. సో వారు విశ్రాంతి పొందుతున్నారు. ఇక్కడ క్రూరంగా చంపబడ్డారేమో కానీ ఇమీడియట్గా ఈ దేహమును వాళ్ళ ఆత్మ విడవగానే వాళ్ళు విశ్రాంతిలోనికి వెళ్ళిపోయారు. ఏమండి, ఇప్పుడు నా వాక్యం తొందరగా ముగిస్తే మీకు ఏమనుంది? తొందరగా బెడ్ ఎక్కుదామని లేదు. ఎందుకని? విశ్రాంతి కావాలి మనకు. కాబట్టి విశ్రాంతి నందడానికి ఎవరూ వెనకంజ వేయరు. అలాగే క్రీస్తు కొరకు హతసాక్షులమై నిత్యత్వపు విశ్రాంతిని అనుభవించడానికి వెనకంజ వేయకండి. మీరు హతసాక్షులయ్యే పరిస్థితి వస్తే విశ్వాస భ్రష్టులు కాకండి. తన ప్రాణమును ద్వేషించాలట నా కొరకు. కాబట్టి ప్రాణాన్ని ప్రేమిస్తే భ్రష్టులం అయిపోతాం. ప్రాణాన్ని సైతం ద్వేషిస్తే మనము విశ్వాస వీరుల గుంపులో ఉండిపోతాం అన్నమాట. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క అనేకులు హతసాక్షులయ్యే స్టేజ్ ఈ 5వ ముద్రలో మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆ తర్వాత 6వ ముద్ర. ఏమండి, 6వ ముద్ర ఇక్కడ చూపిస్తున్నాడే కానీ చరిత్రలో ఇది 1000 ఏళ్ల పరిపాలన తర్వాత జరుగుతుంది అని చెప్తున్నాను నేను. ఎందుకంటే 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో సూర్యుడు చంద్రుడు లేకపోతే చీకట్లోనే ఉండాలి కదా అందరూ. మరి 1260 దినములు మొదటి అర్ధవారంలోనే 6వ ముద్ర విప్పుతున్నట్టుగా కనబడుతుంది మనకి ఇక్కడ. మరి మొదటి అర్ధవారంలోనే విప్పితే విశ్వాసులందరూ చీకట్లో బ్రతకాలా? పోనీ 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో చీకట్లో ఎలా ఉంటారు? 2వ అర్ధవారంలో. పోనీ 1000 ఏళ్ల పరిపాలన కూడా ఇదే భూమి మీద జరగాలి. మరి సూర్యచంద్రులు లేరు కదా, 1000 ఏళ్ల పరిపాలనలో కూడా మనము చీకట్లో ఉంటామా? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు దొరకదు మనకు. అందుకని ఈ 6వ ముద్ర సంఘటనను మనము 1000 ఏళ్ల పరిపాలన తర్వాత పెట్టుకుంటేనే ఆ సీక్వెన్స్, ఆ హిస్టారికల్ ఈవెంట్స్ అది కామన్గా లాజికల్గా జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ 6వ ముద్ర ఇక్కడ విప్పబడింది, కానీ దీని సంఘటనలు జరిగేది మాత్రం సూర్యచంద్రులు వారి కాంతిని కోల్పోవడం మాత్రం అది 1000 ఏళ్ల పరిపాలన తర్వాతనే. సో ఈ 6వ ముద్రను మీరు ఆ గవ్వలాట్లో ఆ రాయి తీసి ఇక్కడ పెట్టడం, చెస్లో ఈ తీసి ఇక్కడ పెట్టడం చేస్తారు కదా, అలాగే ఈ 6వ ముద్రను తీసేసి 1000 ఏళ్ల పరిపాలన తర్వాత పెట్టుకోవాలి. అట్లా అయితేనే చెస్ ఆట నడుస్తుంది, చరిత్ర ఆట నడుస్తుంది, లేకపోతే నడవదు. గమనిస్తున్నారండి? సో 7వ ముద్ర విప్పినప్పుడు ఇక 7 బూరలను ఊదే దూతలు కనబడుతున్నారు. అంటే ఇప్పుడు మొదటి అర్ధవారంలో మొదటి భాగంగా 7 ముద్రలు లేక 6 ముద్రలు. ఈ 6వ ముద్ర ముగింపు అవుతుంది. ఇక ఈ 7వ ముద్ర ఈ ముద్రలన్నిటికీ ముగింపు అవుతుంది. కాబట్టి ఈ ముగింపు ముద్రలో ఏం చూపిస్తున్నాడు అంటే నెక్స్ట్ రాబోతున్న 7 బూరలు ఊదే వ్యక్తులను చూపిస్తున్నాడు. సో 7 బూరలు ద్వారా ప్రపంచంలో జరిగే సంఘటనలు. సో దీన్ని మీరు సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే మొదటి అర్ధవారములో మొట్టమొదట ప్రారంభమయ్యేవి 7 ముద్రలు. 7వ ముద్రతో మనకు ప్రారంభమయ్యేవి 7 బూరల సంభవాలు. 7 బూరల సంభవాల గురించి రేపు దినమున మనము ధ్యానం చేస్తే అప్పుడు 1260 దినములు మొదటి అర్ధవారము జరిగే సంఘటనలన్నీ మనం లెక్క చూసినట్టే. సో 7వ ముద్ర ద్వారా ఏం జరుగుతుంది అంటే 7 బూరలను ఊదేవాళ్ళు బయలుదేరుతున్నారు. ఆ బూరలు ఊతున్నప్పుడు ఉండే 2వ దశ పరిస్థితులు. మొదటి దశ 7 ముద్రలు, మొదటి దశ పరిస్థితులు. 2వ దశ పరిస్థితులు 7 బూరల పరిస్థితులు. ప్రియులారా, ఇక్కడితో ఆపేస్తున్నాను. ఈ 7 ముద్రలు మనము ప్రపంచ సంఘటనలో మొట్టమొదటిది తెల్లనిది గుర్రం, అది క్రీస్తు విరోధి. 2వది యుద్ధాలకు సంబంధించిన గుర్రం, ఎర్రనిది. 3వది కరువులకు సంబంధించిన గుర్రం, నల్లనిది. 4వది పాండుర వర్ణము కలిగినది, లైట్ గ్రీన్ కలర్ కలిగినది. ఇది ఖడ్గముతోనూ అలాగే కరువులతోనూ
అలాగే జంతువులతోనూ మనుషులను చంపడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత 5వ ముద్ర బలిపీఠం కింద హతసాక్షుల స్థితి, అనగా అనేక మంది హతసాక్షులు కావడం ఆ మొదటి అర్ధవారంలో మనం చూస్తాం. హతసాక్షుల లెక్క ఆ 1260 దినములతో లాస్ట్ హతసాక్షితో ముగుస్తుంది. లాస్ట్ హతసాక్షి ఎవరవుతారు? 2 సాక్షులు ఉన్నారే ఏమండి, మనం బూరలు ఊదేటప్పుడు చూస్తాం. అవి 2 సాక్షులు చివరిగా పంపించబడతారు. వాళ్ళు చంపబడి ఎత్తబడతారు. వాళ్ళే చివరి హతసాక్షులు అవుతారు. సో వాళ్ళ దగ్గర వరకు చంపబడే వాళ్ళందరిది 5వ ముద్ర. 6వ ముద్ర సూర్య చంద్రులు వాళ్ళు కాంతి కోల్పోవడం అనేది అది 1000 ఏళ్ల పరిపాలన తర్వాతనే జరగాలి. లేకపోతే 1000 ఏళ్ల పరిపాలన అంతా చీకటి రాజ్యం అవుతుంది. యేసుక్రీస్తు ఏలే రాజ్యం చీకటిగా ఉండడానికి వీల్లేదు గనక సూర్యచంద్రులు అందులో ఉండాలి. పరలోక రాజ్యంలో సూర్యచంద్రులు అక్కర్లేదు అని ఉంది. కానీ 1000 ఏళ్ల పరిపాలనలో సూర్యచంద్రులు ఉండాలి. ఉండాలి అంటే ఈ 6వ ముద్ర అది 1000 ఏళ్ల పరిపాలన తర్వాతనే విప్పబడాలి. ఇక 7వ ముద్ర ఊతుండగా 7 బూరలు వస్తున్నాయి. ప్రియులారా, ఇది మనం ఈ దినమున ధ్యానించిన అంశం. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. ఆ తర్వాత ఏమైనా 1-2 ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచండి. అపోస్తలులు శిష్యులు అపనిందలు హింసలు, అపోస్తలులు శిష్యులు అపనిందలు హింసలు అన్నిటిని భరించిరి, అన్నిటిని భరించిరి, ఆత్మలను రక్షించిరి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను ఏల నిర్లక్ష్యము, లేచిరారమ్ము ఓ సోదరా, ఏది నీ సాక్ష్యము. ప్రాణాలు బలి ఇచ్చిరి, ప్రభునెంతో సేవించిరి, ప్రాణాలు బలి ఇచ్చిరి, ప్రభునెంతో సేవించిరి. సింహాల కెరయైనను, సింహాల కెరయైనను చింతేమి లేకుండిరి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను ఏల నిర్లక్ష్యము, లేచిరారమ్ము ఓ సోదరా, ఏది నీ సాక్ష్యము. కోతెంతో విస్తారము, కోసేడి వారెవ్వరు, కోతెంతో విస్తారము, కోసేడి వారెవ్వరు, కొంతైన సేయంగను, కొంతైన సేయంగను కోరిక కలిగుండుము, ఏది నీ సాక్ష్యము. ప్రాణాలు బలి ఇచ్చిరి, ప్రభునెంతో సేవించిరి. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి, ఈ యొక్క సమయంలో మళ్ళీ మేమందరము కూడా సమావేశమై ఆదికాండం మొదలుకొని ముద్రించబడి ఉన్న ఆ మర్మములను గొర్రెపిల్లైన యేసుక్రీస్తు పరలోకములో విప్పుతూ ఉండగా, యోహాను చూసి రాసి ఉండగా, మేము ఆ ముద్రలను విప్పుటతో జరిగిన సంఘటనలను ఈ దినమున పరిశోధించడానికి మీరిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. తన దాసులకు ప్రత్యక్షపరచుటకే ఈ గ్రంథాన్ని మీరు రాయించారు.
నీ బిడలమైన మా పట్ల మా బ్రతుకులను మీరు దాసులుగా స్వీకరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ దాసుని మనస్సుతో ఈ లోకములో మేము ఉంటుండగా, ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉండగా, మా యజమానుడి మీద ఆనుకొని, మా యజమానుడి మీద షూలమ్మితి ఆనాడు సొలొమోను మీద తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గములో ఎలాగున ప్రయాణం చేసిందో, మేము కూడా ఈ పరిస్థితులు చూసినప్పుడు అధైర్యపడకుండా, ఆ ప్రియురాలు షూలమితి సొలొమోను మీద ఆనుకొని ధైర్యముగా నడిచింది. పరమ సొలొమోనైన యేసుక్రీస్తు మీద మేము ఆనుకొని ధైర్యముగా ఈ జీవిత యాత్ర చేయుటకు, ధైర్యముగా మేము మా ప్రాణములను సహితము సత్యము కొరకు, క్రీస్తు పట్ల ఉన్న ప్రేమ కొరకు మేము సమర్పించగలిగే స్థితిలో మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని ఏ ఉద్దేశముతో మీరు అన్నారో, ఏ ఆత్మీయమైన భావంతో అన్నారో ఆ భావం మాలో నెరవేర్చుమని విన్న నీ బిడ్డలందరము కూడా ఇదిగో తన దాసులకు ప్రత్యక్షపరిచిన ఈ సత్యాలను మేము నేర్చుకున్న వారమై, ఆకలింపు చేసుకున్న వారమై, మా విశ్వాసము మరింత యేసు రాకడ కొరకు ఆశతో కనిపెట్టే విధంగా, యోహాను మర్మముల గ్రంథాన్ని విప్పితే ఎంత బాగుండని ఆశతో ఎదురు చూశాడు, గొర్రెపిల్ల వస్తే బాగుండునని మేము కూడా అంతే ఆశతో నీ వైపు చూస్తూ ఈ అరణ్య యాత్ర చేయుటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇందులో నేను సరిగా వివరించలేనివి కానీ, మీకు అర్థం కానివి కానీ, లేక మీకు ఏదైనా డౌట్ వస్తే కానీ క్లారిఫికేషన్ కొరకు మనము 2-3 ప్రశ్నలు తీసుకుందామండి. Three participants raised their hand. ప్రైజ్ లార్డ్ అన్న, ఇది 3వ సీల్ లో ఓపెన్ చేసినప్పుడు నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దు అని ఉంది కదా. నూనె ఆయిల్ క్రైసిస్ అన్నమాట. ఆయిల్ క్రైసిస్ అది ద్రాక్షరసంకి సాదృశ్యం ఏంటో చెప్పండి. ద్రాక్షరసం అంటున్నారా? అంటే ఆ రోజుల్లో ద్రాక్షరసము యాక్చువల్గా యూదులలో భోజన పదార్థాల్లో ఒక పదార్థం అది కదండి. పెళ్లి విందులో ద్రాక్షరసం అయిపోయింది అన్నారు కదా, అంటే ఆ భోజనంలో ద్రాక్షరసం అనేది ఒక పదార్థం. థ్యాంక్ యూ, మంచిగా అడిగారు. అయితే భోజనానికి సంబంధించిన కరువు కూడా వస్తుంది అని చెప్తున్నాడు అనమాట. ఆయిల్ క్రైసిస్, ఎట్ ది సేమ్ టైం మనుషులు తినడానికి కూడా కరువు ఏర్పడుతుంది. ఆనాడు ద్రాక్షారసం అనేది యూదుల్లో భోజనంలో ఒక పదార్థం కదా, సో దాన్ని బట్టి ద్రాక్షారసం వాడాడు అనమాట. వెంటనే దానికి ముందు అన్నాడు కదా, గోధుమలు ఎవలను కూడా ఎక్కువ రేటుకు అమ్ముతున్నట్టుంది కదా భోజన పదార్థాలని కూడా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. సిక్స్త్ సీల్ తర్వాత మళ్ళీ 7th సీల్ వచ్చి 8th చాప్టర్ లో చెప్పబడింది. అంటే 6th సీల్ వచ్చేమో 6th చాప్టర్ లో చెప్పబడింది. 8th సీల్ వచ్చేమో 7th సీల్ వచ్చి 8th చాప్టర్ లో చెప్పబడింది. అంటే మధ్యలో 7th చాప్టర్ చూస్తే అండ్ ఆఫ్టర్ దీస్ థింగ్స్ అని ఉంటది. అంటే దీని తర్వాత అంటే అది ఎట్లా తీసుకోవాలి బ్రదర్ మరి మనం అక్కడ? రైట్, మంచిగా అడిగారన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ 7వ అధ్యాయము మనం గమనిస్తే ఇశ్రాయేలీల గోత్రాలను తెలిపే అధ్యాయం అది కదా. సో ఈ గోత్రాలను సంబంధించిన వాళ్ళందరిది చెప్తూ చివర్లో అన్నాడు 13వ వచనంలో హతసాక్షుల సంగతి చెప్తూ వస్తున్నాడు. 7వ ముద్రకు ముందు హతసాక్షుల సంగతి చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ప్రకటన గ్రంథం గురించి నేను చెబుతూ అన్నాను, అధ్యాయాలన్నీ కూడా సీరియల్గా ఇన్సిడెంట్స్ ప్రకారము, టైం లైన్ ప్రకారము రాయబడి లేవు. రేషన్ షాప్లో అన్ని కలగాపులంగా కొనుక్కొని వచ్చి మనము ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకున్నట్టు ఈ ప్రకటన గ్రంథంలోని అధ్యాయాలు వాస్తవానికి యోహాను రాస్తున్నప్పుడు అధ్యాయాలుగా రాయలేదు.
సీరియల్గా ఆయనకు దర్శనం వస్తుంటే రాసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఈ అంత్యదినంలో ఉండేవాళ్ళు ఈ మర్మములను విప్పుకోవాలి అంటే, వాటిని మనము రేషన్ షాప్లో నుండి తెచ్చుకున్న సామాన్ను పేర్చుకున్నట్టుగా దేని తర్వాత ఏది జరగడానికి అవకాశం ఉంది అంటూ మనం పేర్చుకోవాలి. అలాగున ఈ 7వ అధ్యాయం ఏం చేశాడంటే, ఇశ్రాయేల్ గోత్రంలో నుండి వచ్చే లిస్ట్ ఇచ్చాడు, ప్లస్ హతసాక్షులుగా వచ్చే లిస్ట్ కూడా ఇచ్చారు. ఏమండి ఇక్కడ 14వ వచనంలో వీరు మహాశ్రమంలో నుండి వచ్చారు, వీరు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు తెలుపు చేసుకున్నవారు అని ఉంది. సో ఈ 11వ వచనం వరకేమో 9వ వచనం వరకేమో ఇశ్రాయేల్ గోత్రాల్లో నుండి ఎన్ని లక్షల మంది వస్తారు, అలాగే 13, 17 వచనాల్లో నుండి హతసాక్షులు వస్తారు. ఈ రెండింటి లిస్ట్ ఇచ్చాడు అనమాట అక్కడ, అంతే. సో దీన్ని మనము సీరియల్లో పేర్చుకోకూడదు. ఇది మనకు ఒక జిస్ట్ లాగా ఏమేమి అవుతుంది అనేది 7వ అధ్యాయంలో చెప్పి మళ్ళీ 8వ అధ్యాయంలో ముద్రను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. కాకపోతే మనం ముద్రను ఎక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు? 7వ ముద్రను అంటే 5వ ముద్ర తర్వాత పెట్టుకోవాలి. సో మనము దాన్ని సెట్ చేసుకోవాలన్నమాట. ఈ లిస్ట్ చెప్పడంలో ఏం లేదు కదా, లిస్ట్. యా ప్రైజ్ లార్డ్ అండి. హలో, చెప్పండి బ్రదర్, చెప్పండి. బ్రదర్, యాజ్ పర్ యూ యాక్చువల్లీ 3.5 సంవత్సరాల తర్వాత దేవుడి మనం ఎత్తబడతామని చెప్తున్నారు. కానీ మన మత్తయి సువార్త 24వ అధ్యాయం చూసినప్పుడు అక్కడ 2-3 వచనాలు కూడా 37వ వచనం, నోవాహు దినాల్లో ఎలా జరిగిద్దో అలాగే జరుగుతుంది, అందరూ పెళ్లికిచ్చుకుంటారు, పెళ్లి విందు చేస్తుంటారు, ఆ దినం ఒక దొంగ వలె దేవుడు వచ్చి రాబోతుందని చెప్పేసి ఉంది. దీన్ని ఎలాగ అర్థం చేసుకో అంటే ఇప్పుడు 3.5 సంవత్సరాల టైంలో అయితే మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండి చాలా జాగృతిగా కలిగి ఉండి ఉంటాం. కానీ దేవుడు దొంగ వలె వచ్చినప్పుడు మనకి ఎట్లా వస్తారు, ఎప్పుడు వస్తారు, ఏ టైంలో వస్తారో మనకు తెలియదు. కాబట్టి మనం ఇట్లా విందులు వినోదాలు చేసుకుని ఉంటాం. సో అది అక్కడ కాంట్రడిక్షన్ అవుతుంది కదా, ఎట్లా కానీ. యువర్ రైట్. దొంగ వలె వస్తాడు అని 24వ అధ్యాయంలో ఏ వచనంలో ఉంది? 42లో ఉంది. రైట్. ఇది 43 చూడండి జాగ్రత్తగా. చెప్పండి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండని ఎడలా అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో, దినములో కాదు, గడియలో మనుష్య కుమారుడు వచ్చును. అనుకొనని దినములో అని చెప్పలేదు, గడియ అన్నాడు. సో ఇక్కడ మనం గమనిస్తే మెలకువగా ఉంటే దొంగ వలె వస్తాడా రాడా? దొంగ వస్తాడని మెలకువగా ఉన్నాం అనుకోండి, అప్పుడు మనము దొంగ వచ్చేది తెలిసిపోయినట్టే కదా మనకు. అలాగే సంఘము మెలకువగా ఉంటే యేసుక్రీస్తు రాకడ సంఘటనలు గమనించి నా ప్రభు త్వరలో వస్తాడని గుర్తించవచ్చు. మనము మెలకువగా లేకపోతే నిజంగానే ఆయన రాకడ మనకు దొంగ వలనే ఉంటుంది. మెలకువ అనే పదంలో అర్థం ఏంటంటే, ఒకవైపు వాక్య ప్రవచనాల జ్ఞానము, రెండవది ఆధ్యాత్మికంగా నేను సంపూర్ణుడనయ్యే సిద్ధపాటు. అంటే నా భక్తి ప్రాక్టికల్ లైఫ్ ప్లస్ స్క్రిప్చరల్ నాలెడ్జ్, స్క్రిప్చరల్ విజ్డమ్ రెండు నా బ్రతుకులో ఉంటే నేను మెలకువగా ఉన్నట్టే, ఐఎమ్ రెడీ. అలా రెండు సిద్ధపాటు లేకపోతే నా బ్రతుకు మీదకి దొంగలాగానే వస్తుంది. అరే యేసుప్రభు వస్తాడని అనుకోలేదన్నా అంటే నీకు వాక్యం తెలియదు కనుక అనుకోలేదు, నువ్వు సిద్ధపడలేవు కనుక అనుకోలేదు. సిద్ధపడి ఉంటే దొంగలాగా రాడు, సిద్ధపడకపోతే మాత్రం దొంగలాగానే వస్తాడు. ఇదే అంశాన్ని, మనకు దొంగలాగా వచ్చే అంశాన్ని తెస్సలోనికలకు రాసిన పత్రికలో పౌలు చెప్తూ ఏమన్నాడు అక్కడ ఇంకా మనకు క్లియర్గా ఉంటుంది. ఏమండి? తెస్సలోనికలకు రాసిన పత్రిక మొదటి పత్రిక, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5:2. థ్యాంక్ యూ 2 నుండి చదువుతున్నా. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా
గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనం తడుస్తుంది, మనకు కాదు, దొంగ వలె వచ్చేది వారికి, కనుక వారు ఎంత మాత్రమును తప్పించుకోలేరు అన్నాడు. ఇక్కడ నా 4వ క్వశ్చన్ వచనం. అదే బ్రదర్. 4వ వచనం. సహోదరులరా, ఆ దినం దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. సో చీకట్లో లేని వానికి అది దొంగ వలె రాదు, చీకట్లో ఉన్నవాడికి అది దొంగలాగా వస్తుంది. చీకటి అంటే అజ్ఞానము, పాపములో ఉండుట. సో మనము పాపము వీడి పరిశుద్ధతలో, అలాగే దేవుని జ్ఞానములో, ఈ వెలుగులో మనం ఉంటే మన మీదకి అది దొంగలాగా రాదు. అదే లోకుల మీదకి అలాగ వస్తుంది అన్నాడు. లోకస్తులకు తెలియదు కదా యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో, అది దొంగలాగానే ఉంటుంది, షాక్ ట్రీట్మెంట్ లాగానే ఉంటుంది. అది మనకు షాక్ ట్రీట్మెంట్. కానీ ఇక్కడ ఇంకొకటి బ్రదర్, వాళ్ళు అక్కడ చెప్పినట్లు లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేది అని చెప్పుకొని చుండగా గర్భిణీకి ప్రసవ వేదన వచ్చినట్టు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించిన కనుక వారంత మాత్రము తప్పించుకోలేరు. కానీ ఇక్కడ మీరు చెప్పినట్లయితే 3.5 సంవత్సరాల్లో వాళ్ళకి కూడా అప్పుడు తెలిసిపోతుంది కదా చాలా విషయాలు. లోకం నాశనం అవ్వబడుతుంది, లేదంటే నాశనపుత్రుడు వస్తున్నాడని వాక్యం ప్రకటించబడుతుందని. అదే నాశన పాత్రుడని ఆ లోకులు అనుకోరు. లోకులు ఏమనుకుంటారో తెలుసా, దేవుడని వాడిని పూజ చేస్తారు అని 13వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో. వాడిని దేవుడని పూజ చేస్తారట. 4వ వచనంలో, ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారం చేసిరి, మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు దానితో యుద్ధం చేయగలవాడని చెప్పుకొంచు ఆ మృగమునకు నమస్కారం చేసిరి. సో ఘట సర్పము ఆరాధించబడుతుంటాడు ఆ రోజుల్లో, ఈ క్రీస్తు విరోధి కూడా ఆరాధించబడుతుంటాడు. ఆరాధిస్తున్నారంటే వాళ్ళు ఏమనుకోవాలి, దేవుడు అనుకొని ఉండాలి లోకులు ఆయన్ని. సో దేవుడు అనే విధంగా అతని పర్ఫార్మెన్స్ లోకస్తులకు కనబడుతూ ఉంటుంది. మనకు మాత్రం లేఖనాలు ఉన్నాయి కాబట్టి వాడు క్రీస్తు విరోధని మనకు కనబడుతూ ఉంటుంది. అంటే ఆ టైంలో వాళ్ళందరూ కూడా పెళ్లికి ఇచ్చుకుంటా, విందులు చేసుకుంటా వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. నోవాహు దినాల్లో ఉన్నట్టు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. మనమేమో శ్రమల గుండా వెళ్తూ ఉంటాం. మనకు పెళ్లికి ఇచ్చుకోవడం, ఆడంబరాలు చేసుకోవడం ఉండదు మనకు. దావీదు సౌలు తరుముతూ ఉంటే అరణ్యంలో ఏ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నాడో మన పరిస్థితి 1220 దినముల పరిస్థితి. వాళ్ళేమో లోకులు, అంత నెమ్మదిగా ఉన్నది, ఓకే మనకు మన ప్రభు వచ్చాడు, క్రీస్తు వచ్చాడు, ఆయన పరిపాలన అంతా ఓకే ఉన్నాము అనుకుంటూ వాళ్ళు నెమ్మదిగా ఉన్నది, ఏం ప్రాబ్లం లేదు అని అనుకుంటూ వాళ్ళు ఉంటారు. మనమేమో ప్రాబ్లంలో ఉంటాం. మనం లాస్ట్ టైం మీరు చెప్పినప్పుడు అప్పుడు ఏకమతం వస్తుంది అంటున్నారు. అప్పుడు హిందువులు, ముస్లిమ్స్ కూడా వాళ్ళు కూడా ఇట్లాగే అనుకుంటారా? వన్ వరల్డ్ రిలీజన్ వస్తుంది. బట్ వన్ వరల్డ్ రిలీజన్లో భగవద్గీతలోని సారం ఉంటుంది, ఇస్లాంలోని ఖురాన్ హదీస్ల సారం ఉంటుంది, జండ్ అవస్థలోని సారం ఉంటుంది, దిగానికాలోని సారం ఉంటుంది, జూడాయిజంలోని సారం ఉంటుంది, క్రిస్టియానిటీలోని సారం కూడా ఉంటుంది. కాబట్టి అన్ని మతాల వాళ్ళు ఏకీభవిస్తారు. మనము ఏదైతే ఆరాధిస్తున్నామో ఆ విషయాన్నే ఈ మత గ్రంథం చెబుతుంది కనుక మనం లెట్ us ఫాలో దిస్ అనుకుంటారు. మనము మాత్రము అది క్రీస్తు విరోధి పరిపాలన అని మనకు తెలుసు కనుక మనం ఆ మత గ్రంథాన్ని, బైబిల్లో ఉన్న వచనాలు అందులో ఉన్న, బైబిల్ సారం అందులో ఉన్న, వీఆర్ నాట్ గోయింగ్ టు ఫాలో దట్ బుక్. ఆ రోజుల్లో బైబిల్ కూడా తొలగించబడుతుంది, మన హృదయముల మీద రాసిన బైబిలే ఉంటుంది. అందుకే ఇప్పుడే అన్ని వచనాలన్నీ కంటత పెట్టుకోవాలి. ఇప్పుడే ఈ ఇన్సిడెంట్స్కి సంబంధించిన వచనాలన్నీ కూడా బైహార్ట్ చేసి పెట్టుకోవాలి మనం. ఎందుకంటే అప్పుడు బైబిల్ ఉండనివ్వరు. వన్ వరల్డ్ రిలీజియస్ బుక్ వచ్చేసింది కదా, ఇక ఏ మత గ్రంథం ఉండొద్దు అనే శాసనం వస్తుంది. కాబట్టి అప్పుడు మన చేతిలో ప్రింటెడ్ బైబిల్ ఉండదు, సెల్ ఫోన్ బైబిల్ కూడా ఉండదు. సెల్ ఫోన్ బైబిల్ అప్పుడు ఒక మాట చెప్పినట్టు విశ్వాసులు కూడా మోసపుచ్చబడతారు అనే మాట కూడా నెరవేరుతుంది. భ్రష్టత్వంలోనికి వెళ్తారు. అంటే ఇప్పుడు శరీర సంబంధులు ఉంటారు, ఆత్మ సంబంధులు ఉంటారు అని మనకు 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయం చివరి నుండి 3వ అధ్యాయం 2వ వచనం వరకు ఉంది. ప్రకృతి సంబంధులు, శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు. అయితే ప్రకృతి సంబంధి లోకానుసారుడు, వాడు లోకస్తుడు. కానీ శరీర సంబంధి, ఆత్మ సంబంధి వీళ్ళు క్రిస్టియన్సే. రక్షించబడిన వాళ్లలో కొరింథీ సంఘంలో మీరు శరీర సంబంధులు అన్నాడు. They were already saved by the blood of Jesus Christ, but they're still in the bondage of flesh. సో ఈ శరీర సంబంధి వీడు ఎంతసేపు
పరలోక సంబంధమైన విషయాలు కాకుండా భూ సంబంధమైన లాభాలు రావాలి అని వాడు మతాన్ని వెంబడిస్తుంటాడు. సో ఇలాంటి వాళ్ళు ఆ రోజుల్లో సులభంగా భ్రష్టులు అయిపోయే ప్రమాదం ఉంది. మనము తొందరగా శరీర సంబంధాల కేటగిరీ నుండి ఆత్మ సంబంధాల కేటగిరీలోనికి ఎంత తొందరగా వస్తే అంత మంచిదన్నమాట. సో శరీర సంబంధులుగా ఉండే వాళ్ళు శరీర సంబంధమైన లాభాలు, యేసు ప్రభువును పూజిస్తే అప్పులు తీరుతాయి, రోగాలు పోతాయి, డబ్బులు వచ్చేస్తాయి, బిల్డింగ్ కట్టుకుంటాం, కారు కొనుక్కుంటాం అంటూ ఇప్పుడు ప్రాస్పారిటీ గాస్పుల్ చెప్తున్నారు చూసారా. ఇవన్నీ శరీర సంబంధుల బోధలు. విశ్వాసులను కూడా శరీర సంబంధమైన లాభాల కొరకే యేసు ప్రభువును వెంబడించేలా చేస్తున్నారు వీళ్ళు. అలాంటి వాళ్ళందరూ కూడా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్ వెల్కమ్ రాజేష్ గారు. నేను విడమరిచి చెప్పనివి మీరు క్రాస్ చేసి మళ్ళీ కాస్త ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్ ఎస్తేర్ గారు, ప్రైజ్ లార్డ్ అండి. అంటే మీరు నిరీక్షణ లేని ఇతర వలె మీరు దుఃఖముక్కలే ఉండకుడి, మరి మృతులు అయిన వారు మొదట లెగిస్తారు, తర్వాత సజీవులుగా ఉన్నవారు ట్రాన్స్ఫార్మ్ అవుతారు కదా అని ఉన్నది కదా బ్రదర్. అది ర్యాప్చర్ గురించా బ్రదర్? అది 100% ర్యాప్చర్, యు ఆర్ రైట్. అంటే అది 3.5 సంవత్సరాలతో జరుగుతుంది బ్రదర్. యా, 3.5 సంవత్సరాలు. ఓకే. అంటే అప్పుడు అంటే కొన్ని పాటల్లో ఎలా ఉంటుంది, 7 సంవత్సరాల కింద శ్రమ జరుగుతుంది, 7 సంవత్సరాలేమో పైన గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరుగుతుంది అంటారు కదండి. అది ఎంతవరకు రైట్? పాటలలో భావం అంతా బైబిల్ భావము కాదు. పాటల్లో ఉన్న భావం అంతా బైబిల్ భావం కాదు. వాళ్ళ రచయితలు అప్పుడు వారికి ఉన్న బైబిల్ పరిజ్ఞానము చొప్పున ఒక చరణం రాస్తాడు. అప్పుడు తనకున్న దశలో తనకు అర్థమైనంత మటుకు. ఇప్పుడు నేను అంటున్నాను కదండి, పెద్ద పెద్ద వాళ్ళు కూడా క్రీస్తు సంఘము శ్రమల్లో ఉండదనే బోధలు చేస్తూ వచ్చారు చాలా మంది. అవును బ్రదర్. కానీ విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చిన్నవాడిని చెప్తున్నాను, కానీ విషయం ఏంటంటే వాడు చిన్నవాడా పెద్దవాడా అనేది మనము వాళ్ళ స్థాయిని బట్టి నమ్మడం కాదు, అది సత్య సంబంధంగా ఎంతవరకు ఉంది అనే దాన్ని బట్టి మనము స్వీకరించాలి బోధను. కాబట్టి అంటే పరిశోధించమని నేను మనవి చేస్తున్నాను. మీరు పరిశోధించమని మనవి చేస్తున్నాను. ఆ ప్రీ ట్రిబులేషన్, మిడ్ ట్రిబులేషన్ రెండింటిని క్రాస్ చేస్తూ మీరు పరిశోధించండి. ఎవిడెన్సెస్ దేనికి ఎక్కువగా ఉంటే దాన్ని మీరు ఫాలో కమ్మని మనవి చేస్తున్నాను. ఓకే. అంటే మీరు ఇప్పుడు పర్సిక్యూషన్ లో ఉంటది సంఘము, అంటే అందరు కూడా హతసాక్షులు గావించబడాలి అని చెప్పారు కదా బ్రదర్. అంటే మరి అందరూ చాలా మంది బ్రదర్, అంటే ఇప్పుడు ఆ బోర ధ్వని వినబడినప్పుడు హతసాక్షులు గావించబడ్డ వారు అందరూ లెగిస్తారండి, బతికున్న వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవుతారంటారా? యూఆర్ రైట్. అది మీరు చెప్పిన తెస్సలోనికలకు రాసిన ఆ పత్రిక 4:13-14 అప్పుడు నెరవేరుతుంది అనమాట. ఓకే బ్రదర్. అంటే మిగతా 3.5 years మరి ఇది ఎవరు అంటే యాంటీ క్రైస్ట్ కి మిగతా వాళ్ళకి అంటే దేవుని ఉగ్రత వస్తుంది అంటే నెక్స్ట్ 3.5 years దేవుని ఉగ్రత అని అంటారు కదా బ్రదర్. ఉగ్రత పాత్రలు కుమ్మరించబడే టైం, సెకండ్ హాఫ్. ఆ టైంలో సంఘం ఉండదంటారు బ్రదర్? ఉండదు. దేవుని ఉగ్రత కాలమందు దాగి ఉండుము అన్నాడు కదా. సో దేవుడు పరదేశంలో మనల్ని దాచిపెడుతున్నాడు ఉగ్రత టైంలో. ఇజ్రాయెల్స్ ఉంటారండి, జూయిష్ పీపుల్. ఇజ్రాయెల్ ఉంటారు. మెస్సియాను గుర్తించే వరకు వాళ్ళు టైం లైన్ లో ఉండాల్సిందే. ఓకే. అంటే జూయిష్ పీపుల్ క్రిస్టియన్స్ గా మారిన వాళ్ళు అయితే సంఘంలో ఉంటారు కదండి. ఎస్. ఇక క్రిస్టియన్స్ అయ్యారంటే వాళ్ళు చర్చిలోనికి వచ్చేసారు కదా. సో చర్చి ర్యాప్చర్ ఎప్పుడు జరుగుతుందో అప్పుడు వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు యూదుల, బ్రాహ్మణుల, లేకపోతే కోమట్ల, అది దేవునికి ముఖ్యం కాదు. యేసు రక్తము క్రిందికి వచ్చాడా లేదా, యేసు రక్తం కిందికి వస్తే ఆయన సంఘం అవుతాడు. సంఘం అయిందంటే సంఘం యొక్క ఎత్తబడుట మొదటి పునరుత్థానంలో ఉంటుంది. ఆయన యూదుడైనా కానివ్వండి, బ్రాహ్మణుడైనా కానివ్వండి, కమ్యూనిస్ట్ అయినా కానివ్వండి, నక్సలైట్ అయినా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. ప్రార్థించుకుందామండి. రైట్ అండి, అలాగే.
దేవాది దేవుడు ఇంతవరకు అనేక విషయాలను మన ఎదుగుకు తోడుకొని వచ్చిన్నారు. ప్రతి విషయాన్ని మన హృదయంలో ముద్రించుకుని మన జీవితానికి అన్వయించుకుని అటు వాక్యానుసారం జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. విత్తబడినటువంటి వాక్యము మనందరి జీవితంలో ఫలభరితంగా మారినట్లుగాను ముగింపు ప్రార్థన ఏకీభవిద్దాము. మన మధ్యలో సహోదరులు రవికుమార్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. Our most gracious and loving Heavenly Father, mighty and glorious God, in the blessed and trustworthy name of our Lord and our Savior Jesus Christ, we once again come at thy throne of grace. Lord, we thank you once again for this day. Thank you for this blessed day which thou hast endorsed in our lives. Thank you, dear Lord, for keeping us alive. Thank you, Master, for your faithfulness and your grace which thou hast bestowed in our lives. Father, we thank you once again, Lord, for anointing thy servant, Brother John Sundar, and also, Lord, revealing unto us, O Lord, the mysteries of thy word, O Lord. We thank and we praise you, Lord, for enabling us to understand today, Lord, about the 6 seals, O Lord, and about the horses, the 4 horses, Lord. We thank you, Master, for enabling us to understand, O Lord, what it means and what, Lord, we should do, O Father, and how we should live upon the face of this earth. Thank you, dear Lord, for admonishing us. Thank you, dear Lord, for giving us, O Lord, the grace, O Lord, to understand thy word. Father, give us that desire, O Lord, that passion, Lord, that we may all, O Lord, be as martyrs for the sake of the gospel, O Lord, so that, Lord, thy name alone may be glorified. Lord, what a great hope thou hast granted unto us, Lord. What a great position, Lord, thou hast granted unto us. We thank and we praise you. Once again, Lord, thou enable us, O Lord, as we continue this Bible study each and every day. Lord, thou guide us and lead us, and each and every one of us, O Lord, who are joining this, Lord, through Zoom, Lord, we pray, Lord, thou enable us. Not only the Lord, just we should not be only hearers of thy word, but Lord, also thou give us thy grace, O Lord, that we may also, O Lord, as the Berean Christians, we may also, Lord, look into your word and check, O Lord, whether whatever is being said, Lord, is according to your word or not. Give us such grace, and that, Lord, we may, Lord, cross-check, and we may also, Lord, be sure, O Lord, because thy word is truth, O Lord. Thy word is pure, O Lord. There is nothing wrong in your word, Heavenly Father. So, Lord, help us, Lord, to understand thy word in its truth, Heavenly Father. Thank you, Master, for each and everything that thou art doing in our lives. We give you all the glory and honor. Lord, pray for Brother Pastor John Sundar also, Lord. Grant him good health, O Lord. Father, as he is busy, Lord, thou also help him, O Lord, because he needs, O Lord, much energy, Father. We pray thou fill him with your Holy Spirit, strengthen him, guide him and lead him, O Lord. Thank you once again for this blessed time. We give you all the glory and honor. We humble ourselves and ask this prayer in the mighty, holy, and blessed name and soon coming name of our Lord and our Savior, Jesus Christ. Amen. Amen. May the grace of our Lord Jesus Christ and the love of God and the fellowship of the Holy Spirit be with us now and forevermore. Amen. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము, ప్రేమ, కృప, దీవెనలు సమృద్ధిగా మనందరికీ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Amen.